బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనం. ఓకే ఫ్రెండ్స్, మనం గత వారం కర్మయోగం శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం గురించి విశ్లేషించుకున్నాం. ఈ వారం మనం 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. 4వ అధ్యాయం పేరు చూడండి, జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాము, ఏమని అంటే అధ్యాయాలు అని డివైడ్ చేసి విడదీసి భగవద్గీతని చెప్పలేదు. కానీ వ్యాస భగవానుల వారు తర్వాత వాటిలో ఉన్న ఆ శ్లోకాలలో ఉన్న జ్ఞానానికి అనుగుణంగా వాటిని అధ్యాయాలుగా విభజించి ఆ జ్ఞానం ని ప్రతిస్పందించే విధంగా పాయింట్అవుట్ చేసే విధంగా అధ్యాయాలకి పేర్లు పెట్టారు. అదే విధంగా ఈ అధ్యాయం యొక్క పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగం. జ్ఞానం ఉంది, కర్మ ఉంది, సన్యాసం ఉంది. ఈ మూడింటికి ఉన్న బంధం ఏంటి, ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు ఈ మూడు ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ఈ మూడింటి యొక్క ఆంతర్యం ఏంటి అనేది మనకి ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. కిందటి అధ్యాయం ఎక్కడ ఆగింది ఏమంటే ఏంటిది, శరీరం, స్థూల శరీరము బలీయమైనది, స్థూల శరీరము కంటే ఇంద్రియములు బలీయములు, స్థూల శరీరము కంటే ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు. ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ సూక్ష్మమైనది, బలీయమైనదని చెప్తూ, అందుకని బుద్ధితో మనస్సుని వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును జయించవచ్చు అని అంటే సమస్యని చెప్పి సమస్యకి పరిష్కారాన్ని కూడా చెప్పారు. ఏమని, ఆత్మ అన్నిటికంట బలీయమైనది, సూక్ష్మమైనది. అంటే ఎప్పుడైతే మన ఆత్మలో దేన్నైతే మనము నిలబెట్టుకుంటామో, దేన్నైతే మనం స్థాపించుకుంటామో, అదే అక్కడ మార్పు చేస్తే ఇక్కడంతా సరైపోతుంది. మనసు సరైపోతుంది, ఇంద్రియాలు సరైపోతాయి, బుద్ధి సరైపోతుంది, స్థూల శరీరం సరైపోతుంది, అన్ని సరైపోతాయి, ఒక్కసారి సెట్ అయిపోతాయి. అయితే ఆత్మలో ఉన్న గుణాన్ని గాని, ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని గాని, ఆత్మలో ఉన్న డాటాని గాని మనకి నచ్చినట్టుగా పెట్టాలి అంటే మళ్ళీ ఇవన్నిటి ద్వారానే జరగాలి. ఏంటంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, వీటన్నిటి యొక్క సహాయంతో మనం ఆత్మలో జ్ఞానాన్ని నింపుకోవచ్చు. ఇట్నుంచి అటు ఒకసారి ఆత్మలో మనం ఏదైనా విషయాన్ని స్థాపించాము అంటే అది ఫిక్స్ అయిపోతుంది. ఇంకా అదే మనం అలవాటు చేసుకుంటాం. అది ఆల్రెడీ మనకు అలవాటు అయిపోతుంది అనమాట. ఆ విషయాన్ని చెప్తూ ఇది ఎలా కుదురుతుంది అంటే బుద్ధి ద్వారా. అంటే ఇప్పుడు నేర్చుకుంటున్న ఈ నాలెడ్జ్ని, ఈ బుద్ధి, కొత్తగా నేర్చుకుంటున్న విషయాల ద్వారా మనం మనస్సుని జయించవచ్చు. బుద్ధి ద్వారా మనస్సుని వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామాన్ని, అంటే కోరికల్ని, మితిమీరినది ఏదైనా, మితిమీరిన భావన, కోరిక ఏదైనా కూడా దాన్ని కామము అంటారని మనం లాస్ట్ వీక్ ఈ అధ్యాయం పూర్తి చేసుకున్నప్పుడు, కర్మయోగాన్ని పూర్తి చేసుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఎందుకు ఆ 2 శ్లోకాల గురించి చెప్తున్నామంటే అక్కడి నుంచి కంటిన్యూటీ ఇది. కొంచెం అది గుర్తు చేసుకుంటే ఇది అర్థమవుతుంది. సో ఈ అధ్యాయం ప్రారంభం అవ్వడమే
కృష్ణ పరమాత్మ యొక్క కొన్ని విషయాలతో, ఆయన కొన్ని విషయాలు అంటే అక్కడ బుద్ధి ద్వారా మనస్సుని వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామముని జయించవచ్చు అని చెప్పారు కదా. చెప్పాక ఇది ఎలా సాధ్యము అంటే మనసుని జయించడము, కామాన్ని జయించడము, ఈ జ్ఞానము ఏంటంట? కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం గురించి ఎంతో లోతుగా చెప్పారు కదా. అక్కడతో ఆగిపోదండోయ్. మళ్ళీ జ్ఞాన కర్మ సన్యాస యోగం, దీని తర్వాత కర్మ సన్యాస యోగం. అంటే అర్జునుడికి ఒక్కొక్క డౌట్ వస్తూ ఉంటది. ఎప్పుడైతే మనం మొన్న చెప్పుకున్నాం, ఆచరించే కొద్దీ కర్మల్ని ఆచరించే కొద్దీ కర్మని విడిచిపెట్టకూడదు, చెయ్యాలి అని చెప్పారు. చేయడం ప్రారంభించిన తర్వాత బాధ్యతగా భావించి చేయమన్నారు. ఆ తర్వాత కర్తవ్యంగా భావించమన్నారు. ఆ తర్వాత నిష్కామ కర్మ, నిష్కామ కర్మ యజ్ఞార్థమై కర్తవ్య కర్మలను నిష్కామంగా నిర్వర్తించాలి. అంటే ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క స్థితిలో అది. ప్రతి పని, ఇక్కడ కర్మ అంటే పని, పని చేయడంలో ఒక పని చేయడం, అందరం పనులు చేస్తాం, కరెక్ట్ అవునా కదా? అందరము పనులు చేస్తూ ఉంటాం. అయితే ఆ పనిలో నైపుణ్యము, ఆ పనిలో ఒక పని చేయడం వల్ల మళ్ళీ మనం అక్కడ ఇరుక్కుపోకుండా మనల్ని మనం విడుదల చేసుకోవడానికి, మనం చేసే ప్రతి పని కూడా మనల్ని మోక్షం వైపు తీసుకెళ్ళడానికి. మోక్షం అంటే విడుదల అండి. కర్మ చక్రం నుంచి విడుదల, మన కర్మ బంధాల నుంచి మనకు విడుదల, మన భావనల నుంచి విడుదల, ఆ అరిషడ్ వర్గాల నుంచి విడుదల. ఆ విడుదల పొందాలి అంటే మనం చేసే పనిని ఎంత టాలెంటెడ్ గా చేయాలి, ఎంత బ్యాలెన్స్డ్ గా చేయాలి, ఎంత అవగాహనతో చెయ్యాలి, ఎంత ఎరుకతో చెయ్యాలి, ఆ ఎరుక ఎందుకు ఉండాలి, ఇలాగ పూర్తి విషయాలు మనకి సేవాభావంతో చెయ్యాలి అని మనకి చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ విషయాలన్నీ కూడా అంటే కర్మయోగం అనే ఆ చాప్టర్ లో, ఆ అధ్యాయంలో చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన జ్ఞానమా అనే డౌట్ మనకు రావచ్చు. ఇదేంటి ఎప్పుడు ఎక్కడ వినని విషయాలు, ఎవరి దగ్గర వినని విషయాలు కృష్ణ పరమాత్మ చెప్తున్నారే, ఇది నేను ఎంతవరకు అంగీకరించవచ్చు అనే ఒక డౌట్ వస్తుంది కదా. ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే వినదగుని ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగిరి పడకు. అంటే అది పరధర్మం. ఆ పరధర్మాన్ని నేను స్వధర్మంగా మార్చుకోవాలంటే నాకు కొన్ని ప్రూఫ్స్ కావాలి, అంతే కదా. నాకు కొంచెం నమూనాలు కావాలి. అందుకని ఆ నమూనా, ఆ ప్రూఫ్ కూడా, ఆ సాక్ష్యం, ఆ సాక్ష్యాన్ని కూడా కృష్ణ పరమాత్మ ఇక్కడ అందిస్తున్నారనమాట. అంటే కర్మ సిద్ధాంతం ఇప్పటిది కాదు నాయనా, అది ఏనాటి నుంచో ఉంది అని చెప్తున్నారు. ఈ అధ్యాయం అంటే 4వ అధ్యాయం, శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్యాస యోగం. అంటే కర్మల్ని జ్ఞానంతో ఆచరించి ఫలితాన్ని విడిచిపెట్టడం. ఇక్కడ న్యాసం అంటే విడిచిపెట్టడం. దేన్ని విడిచిపెట్టాలి? పనిని కాదు, పని యొక్క ఫలితాన్ని. పని చేయడంలో పని చేయడంలో జ్ఞానం ఉండాలి. అంటే ఎరుకతో పని చెయ్యాలి, దాని యొక్క ఫలితాన్ని విడిచిపెట్టాలి. ఇది ఎలా కుదురుతుంది? ఇది సాధ్యమేనా? ఎందుకంటే వినేటప్పుడు అన్ని బాగుంటాయి, సులువుగా ఉంటాయి. కానీ ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చేసరికి అమ్మో ఇంత కష్టంగా ఉంది, ఇలా ఎలా కుదురుతుంది? ఎందుకు అంటే మనం ఆల్రెడీ అలవాటు పడిపోయాం ఫలితాన్ని ఆశించడం. లేదంటే ఏదో ఒక ఫలితం కోసమే, అసలు నాకు ఇది కావాలంటే నేను అది చేస్తాను అంటే ఇటు నుంచి అటు ఉంది మన ప్రయాణం. ఈ ఫలితం రావాలంటే నేను ఈ పని చేయాలి అనుకుని చేస్తాను. అటువంటిది అసలు ఫలితం మీదే దృష్టి లేకుండా, ఫలితం కోసం ఆలోచించకుండా, అంచనా కూడా వేయకుండా పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి అంటే నిజంగా కష్టమే. కానీ ఆచరించగా అది ఎంత సులువు, అసలు ఎందుకు అలా చెయ్యాలి, అసలు కర్మకి జ్ఞానానికి ఏం సంబంధము, ఈ సన్యాసం ఎందుకు, సన్యాసం అంటే ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్తారన్నమాట. ఫస్ట్ ఈ 3 శ్లోకాలు అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని మొదటి 3 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ ఒక విషయాన్ని అర్జునుడికి తెలియజేస్తున్నారు. అప్పుడు అర్జునుడికి మళ్ళీ డౌట్ వస్తుంది. ఆ డౌట్ నుంచి ఈ అధ్యాయం అలా పెరుగుతుంది. అంటే ఇందాక చెప్పిన బుద్ధితో మనసుని జయించి వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామంని జయించవచ్చు అని చెప్పాక, ఈ జ్ఞానం ఎప్పటిది కాదు అర్జున, ఏనాటి నుంచో ఉంది. ఇదేమి కొత్తగా నేను సృష్టించి చెప్పట్లేదు. విశ్వంలో ఏనాటి నుంచో ఉంది ఇది. దాన్నే మళ్ళీ నేను
నీకు అందిస్తున్నాను అనే కోణంలో చెప్పారనమాట. అంటే ఏంటంత కొత్త కొత్తగా వింత వింతగా చెప్తున్నావు అనే డౌట్ వచ్చింది అర్జునుడికి. అంటే ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌లో ఆ డౌట్ కనిపించింది. అందుకని ఆయన దానికి ప్రూఫ్ ఇస్తున్నారు. రుజువు, సాక్ష్యం చూపిస్తున్నారు. మనం శ్లోకాల్లోకి వెళ్దాం. ఓకేనా? మొదటి శ్లోకం చూడండి. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను. ఓకే. నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఓ పరంతప అర్జున, ఈ విధముగా పరంపరా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యెను. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియుడవు, ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. ఈ 3 శ్లోకాలు కృష్ణ పరమాత్మ చెప్తారన్నమాట. అంటే అర్జున, ఇది ఇప్పటిది కాదు. మొదటి శ్లోకంలో చూడండి. ఇది ఇప్పటిది కాదు. సృష్టి యొక్క ఏంటిది? నిత్య సత్యమైన ఈ యోగము. అంటే ఈ యోగము సత్యమైనది. ఇందులో అబద్ధమేమీ లేదు. అసత్యము లేదు. సత్యమైనది. అంటే ఇది ఏనాటి నుంచో చెప్పబడిన విషయాలే. అంటే వేదాల యొక్క సారము, పరమాత్మ యొక్క జ్ఞానము, ఈ ఈ ఒక ఒక మానవుడు తన జీవన విధానాన్ని కర్మచక్రంలో ఇరుక్కోకుండా జీవించాలి అంటే ఎలాగా, ఏంటి, సృష్టి యొక్క తీరుతెన్నులు సమస్తము కూడా సృష్టి ఆది నుంచి ఉన్నది. చూడండి. ఈ యోగము సూర్యునకు తెలిపితిని. ఫస్ట్ ఎవరు విన్నారంట ఈ జ్ఞానాన్ని? నిత్య సత్యమైన ఈ యోగమును అంటే కర్మయోగాన్ని. ఈ కర్మయోగాన్ని నిత్య సత్యము, నిరంతరం అంటే దేశ కాల మాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఎప్పటికీ సత్యంగానే ఉండే ఈ యోగ జ్ఞానాన్ని, కర్మయోగ జ్ఞానాన్ని మొదట సూర్యునికి తెలిపితిని. నేను సూర్యునికి తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం. వేదాలు, ఈ వేదాల సారము, ఈ జ్ఞానం అంతా కూడా మౌఖికాలు అని. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి నోటి ద్వారా అందించబడినవి. పరమాత్మ సూర్య భగవానుడికి ఫస్ట్ చెప్పారంట. సూర్య భగవానుడు తన కొడుకైన ఈ వైవస్వత మనువునకు చెప్పారు. కల్పాది యందు అంటే కల్పం ప్రారంభం ఈ ఈ టైం లైన్ అది, ఈ లెక్కలవి తర్వాత అధ్యాయంలో వస్తాయి. ఏ సమయం యొక్క లెక్కలు, కాలాతీతము, కాలము, ఈ లెక్కలన్నీ వస్తాయి. అప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో కల్పాది యందు సూర్యునకు, సూర్యుడేమో వైవస్వత మనువునకు, మనువేమో ఇక్ష్వాకునకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించారు. అంటే ఒకరి తర్వాత ఒకరు అది పరంపరాగతంగా, అంటే తాను నేర్చుకున్నది, తాను విన్నది ఆచరణలో పెడుతూ, ఆచరిస్తూ తన తర్వాతి తరం వారికి దాన్ని అందించడం. ఇలాగా ఒక పరంపరగా ఈ జ్ఞానం అనేది అందించబడుతూ వచ్చింది. ఒక సైకిల్ అంటే గురువుల నుంచి శిష్యులకు, శిష్యుల నుంచి ఆ శిష్యులకు, ఆ శిష్యుల నుంచి ఆ శిష్యులకు, ఆ విధంగా సూర్యుని నుంచి ఇక్ష్వాక మనువునకు, ఇక్ష్వాక మనువు నుంచి ఆహ్, సారీ వైవస్వత మనువు నుంచి ఇక్ష్వాకునకు అందించబడింది. తర్వాత ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. ఈ విధంగా రాజులు అంటే రాజు అయిన ఋషులు, ఋషులైన రాజులు అంటే రాజులే ఎక్కువగా ఈ జ్ఞానాన్ని ప్రచారం చేశారు. వాళ్ళలో ఋషితత్వము, రాజుతత్వము 2 ఉంది. వాళ్ళు ఇలాగా ముందుకు తీసుకెళ్లారు. ఈ జ్ఞానాన్ని తరతరాలుగా ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. కానీ కొన్ని యుగాలు, కొన్ని తరాలు దాటిన తర్వాత, కొన్ని యుగాలు దాటిన తర్వాత, కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున కొంత సమయం గడిచేసరికి, కొన్నేళ్లు కావచ్చు, కొన్ని తరాలు కావచ్చు, భూలోకమునందున లుప్తప్రాయమైనది. అంటే దాన్ని నెక్స్ట్ జనరేషన్ కి అందించే వాళ్ళు అందుకోకపోయి ఉండొచ్చు, వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు, వీళ్ళు చెప్పలేకపోయి ఉండొచ్చు, ఏదో విధంగా బ్రేక్ అయింది. అంటే ఈ జ్ఞానాన్ని అందించే ఈ చైన్ అనేది అక్కడ కట్ అయిపోయింది. లుప్తప్రాయమైను, దొరకడం లేదు. ఎక్కడో ఎవరో దగ్గర
కొంత నాలెడ్జ్ మాత్రమే ఉంది. దేని గురించి? కర్మయోగం గురించి. ఏదైతే సృష్టికి మూలమో, ఈ సృష్టి చక్రం నడుస్తోందో, ఏ కర్మ చక్రం అయితే దేని ఆధారంగా నడుస్తుందో, ఆ కర్మ జ్ఞానము, ఆ కర్మకి సంబంధించిన యోగము అలాగా అంతరించిపోయింది అని చెప్తూ, ఇప్పుడు ఈ విషయాలను అర్జునుడికి ఎందుకు అందిస్తున్నారు? ఇంత లోతైన విషయాలు, ఇంత లోతైన జ్ఞానము, ఇంత ఉన్నతమైన అద్భుతమైన జ్ఞానము అర్జునుడికి ఎందుకు అందిస్తున్నారో చూడండి. ఈ యోగము ఉత్తమమైనది. మూడో శ్లోకం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. ఇది చాలా రహస్యంగా ఉంచాలంట. ఏ విషయమైనా సరే రహస్యంగా ఎందుకు ఉంచుతారండి? అంటే ఎవరికీ అందకూడదనా? అందకపోతే ఎలా నేర్చుకుంటారండి? ఇక్కడ రహస్యంగా ఉంచడం అంటే, అర్థం చేసుకోలేని వాడికి చెప్తే వాడు కన్‌ఫ్యూజ్ అవుతాడు. కనుక ఆ స్థితికి ఎదిగినవాడు, వాడి ఆత్మస్థితి కావచ్చు, ఆలోచనా స్థితి కావచ్చు, ఎరుక, అవేర్‌నెస్ కావచ్చు, అవగాహన అవగాహన స్థితి కావచ్చు, ఎదిగిన వాడికే అందిస్తారు. అంతవరకు అర్థం చేసుకోగలరా అన్ అన్ అని తెలుసుకున్నాక వాళ్ళకి అందిస్తారు. అందుకని రహస్యంగా ఉంచబడింది. ఇప్పుడు మనము కర్మధ్యానం చేయలేదు, 72 శ్వాసలు చేయలేదు, మన గతకాలపు దుష్కర్మల్ని చూసుకోలేదు, ధ్యానం కూడా చేయలేదు. అటువంటి వాళ్ళకి కర్మ సిద్ధాంతం ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది, అలాగా అది బలీయంగా ఉంటుంది. ఇవన్నీ చెప్తే వాళ్ళకొక కన్‌ఫ్యూజన్ రాదా? వాళ్ళకి అర్థమవుతుందా? మనం కర్మల్ని చూసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ విషయం ఇంత లోతుగా అర్థమవుతుంది కదా! అంటే ఒక అవగాహన, ఒక పరిధి మేర అవగాహన ఉన్నప్పుడు అందించొచ్చు. ఆ పరిధి మేర అవగాహన లేనప్పుడు వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఇది రాంగ్, ఇది అబద్ధం, ఇది తప్పు అని కొట్టి పారేస్తారు కదా! అందుకని రహస్యంగా ఉంచదగినది, ఉత్తమమైనది, అన్నిటికంటే ది బెస్ట్. సూక్ష్మంలో మోక్షం ఎలా వస్తుందయ్యా అంటే కర్మ సిద్ధాంతాన్ని ఆచరించిన వాడికి. వాడికి ప్రతిదీ అర్థమవుతుంది. సమస్తం అర్థమవుతుంది. అర్థం చేసుకోగలడు. ఎందుకంటే వాడు ఆచరిస్తూ ఉంటాడు కాబట్టి. ఈ 2 క్వాలిటీస్ దేనికున్నాయి? కర్మయోగానికి. నీవు నా భక్తుడవు. అయితే ఇంత రహస్యంగా ఉంచాల్సిన విషయాన్ని ఇంత ఓపెన్‌గా, ఇంత చక్కగా నాకు చెప్పేస్తున్నారే అని అర్జునుడికి డౌట్ రావచ్చు. అంటే అర్జునుడిలోన ఏ క్వాలిటీస్ ఉన్నాయి? ఏ సద్గుణాలున్నాయి? ఏ సద్గుణాల కారణంగా, ఏ స్థితి కారణంగా ఇవి అర్జునుడికి అందించబడుతున్నాయి అంటే భక్తుడవు. ఇక్కడ భక్తుడు అంటే ఒక ఈ యుద్ధం అనేది ప్రారంభం అవ్వకముందు స్నేహితుడుగాను, ఒక బావగాను చూసారే తప్ప, ఒక గురువుగాను, ఒక దైవంగాను కృష్ణ పరమాత్మని అర్జునుడు కూడా చూడల. అవునా కాదా? కానీ ఎప్పుడైతే ఈ క్లారిటీ ఇచ్చారో అప్పుడు కదా ఆయనకు అర్థమయింది. నేను నీ శిష్యుడను, శరణాగతుడను. నాకు ఏదో ఒక మార్గాన్ని నిర్దేశించు, పరిష్కారాన్ని చూపించు అని విన్నవించుకున్నారు. ఇక్కడ భక్తుడు అంటే అర్థం ఏంటి అంటే నమ్మకం, దృఢమైన విశ్వాసం. నేను చెప్పే ప్రతి మాట సత్యం అయ్యే ఉంటుంది. ఖచ్చితంగా సత్యమై ఉంటుంది అనే దృఢమైన విశ్వాసం నీకు నా మీద ఉంది. భక్తి అంటే విశ్వాసం అండి. దేనికి వెరవని విశ్వాసం, సంశయం లేని విశ్వాసం, అచంచలమైన విశ్వాసం పేరే భక్తి. అందుకని అర్జునుడులో అచంచలమైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అని చెప్తున్నారు. ఇంకా ప్రియ సఖుడవు అంటే నా క్లోజ్ ఫ్రెండ్‌వి. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్, సఖ్యుడు అంటే ఏంటండి? ఆహ్, మనం లోపల ఎలా ఉన్నా, బయట ఎలా ఉన్నా, మనలో అవలక్షణాలు మంచి, చెడు ఎన్ని ఉన్నా కూడా మన గుడ్ అండ్ బ్యాడ్ తో కలిపి మనల్ని స్వీకరించేవాళ్ళు. వాళ్ళనే కదా సఖుడు అంటాం. సఖుడు అంటే ఫ్రెండ్. అంటే మనం ఎలా ఉన్నా కూడా నచ్చేటట్టుగా, నచ్చనట్టుగా వాళ్ళకి మనలో కొన్ని క్వాలిటీస్ నచ్చవు. అయినా కూడా మన ఫ్రెండ్‌షిప్ విడిచిపెట్టరు. అటువంటిది ఫ్రెండ్‌షిప్. అంటే మన గుడ్ అండ్ బ్యాడ్‌తో పాటు మనల్ని స్వీకరించే వాళ్ళు సఖులు. ఇక్కడ ప్రియ సఖుడు. అంటే అప్పటికి కృష్ణ పరమాత్మ మీద చాలా నిందలున్నాయి. చాలా విమర్శలున్నాయి. స్త్రీలోరుడని, ఇంతమంది భార్యలని, వెన్న దొంగని, అదని, ఇదని ఓయమ్మో! ఎన్నో
విషయాలు ప్రచారంలో ఉన్నాయి కృష్ణుడి గురించి. కానీ నువ్వు ఎలా ఉన్నా కూడా నేను నీ స్నేహితుడని, ఎవరు ఎన్ని అన్నా కూడా అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ నిస్వార్థంగా నో ఎక్స్‌పెక్టేషన్స్, నో కండిషన్స్‌తో చేసేదే స్నేహం. అటువంటి నిజమైన స్నేహితుడివి. ఇంకా కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేను నీకు తెలుపుచుంటిని. అంటే మనం ఎవరితోనైనా సరే కనెక్ట్ అవ్వాలి అంటే మనలో ఏముండాలి? భక్తి, స్నేహం 2 ఉండాలి. భక్తి అంటే నమ్మకం. స్నేహం అంటే తప్పులు ఎంచని తత్వం. నో కండిషన్స్, నో రూల్స్, నో ఎక్స్‌పెక్టేషన్స్. వీడు ఇలా ఉంటేనే నేను స్నేహం చేస్తాను. వాడు అలా ఉంటేనే నేను స్నేహం చేస్తానని ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ తీసేసి, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు అది, నువ్వు ఇది అనే కండిషన్స్ అన్నీ తీసేసి, స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టుగా స్నేహం చేయగలగడం. ఈ 2 గుణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో, సద్గుణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో, మనం పరమాత్మకి దగ్గరవుతాము. అంటే మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవి. ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు మనకి దైవం అందించే మార్గం అర్థమవుతది. సందేశం అర్థమవుతది. ధ్యానం అర్థమవుతది. ఈ భగవద్గీత జ్ఞానం అర్థమవుతది. ఎందుకంటే అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని విభేదన ఉండదు. అవునా? నిజమా? నీలో ఇన్ని తప్పులున్నాయే అని అనుకోకుండా, ఓహో! అయితే ఇందులో ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మనకొచ్చే ప్రతి క్వెషన్‌కి వెంటనే నెక్స్ట్ శ్లోకంలోనే ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. అంటే మనలో ఎటువంటి అనుమానం, ఏ కోణం నుంచి అనుమానం వచ్చినా దానికి రిప్లై ఉంది. రిప్లై ఇస్తూ, ఇస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అందుకని, అందుకని ప్రియ సఖుడవు. ఈ 2 క్వాలిటీస్ ఏంటంట? భక్తి, సఖి. ప్రియ సఖుడవు. ఈ 2 ఉన్నవాళ్ళుకి ఈ జ్ఞానం అందించబడుతుంది. అంటే ఇక్కడ లేకపోతే అందించమని కాదండి. అంటే ఇలాగుంటేనే చూపిస్తారా అండి? ఇలాగుంటేనే కృష్ణుడు చెప్తారా అండి? లేదంటే రాముడు చెప్తాడా అండి? లేపోతే చెప్పరా అండి అంటే అలా కాదు. అలాగా అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోగలము. జ్ఞానం ఎప్పుడు ఎవరి సొత్తు కాదండి. ఎప్పుడు విశ్వంలో విరివిగా అందించబడతది. అయితే మనం తీసుకోగలుగుతున్నామా లేదా అనేది $1,000,000 క్వెషన్. మన ఆలోచనలు, మన మన అడ్డు మనం మన మైండ్‌లోన మనం పెట్టుకున్న కొన్ని ఏమంటాము ఫిక్స్‌డ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇది ఇంతే. ఇది ఇలానే ఉండాలి. వాడు అక్కడే ఉండాలి. వీడు ఇక్కడే ఉండాలి. వీడి భర్త అంటే ఇలా ఉండాలి. పిల్లలంటే ఇలా ఉండాలి. వాళ్ళంటే ఇలా ఉండాలి. ఇల్లంటే ఇలా ఉండాలి. ఇలాగ కొన్ని అభిప్రాయాల్ని గట్టి గోడల్లాగా, కోట గోడల్లాగా నిర్మించి పెట్టుకుంటాం. దాన్ని విభేదించే ఏ కొత్త విషయమైనా సరే మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం స్వీకరిస్తే కదా ఏదైనా అర్థమవుతది. అంటే ఓపెన్ మైండ్‌తో ఉండాలి. ఎప్పుడైతే ఓపెన్ మైండ్‌తో ఉంటామో, థింక్ బిగ్ అని అంటారు ఒక మూవీలోన. థింక్ బిగ్ అంటే పెద్దగా ఆలోచించగలగాలి. కుత్సితంగా కాదు. కుత్సుకంగా ఇది ఇంతే, ఇది ఇలానే ఉండాలి, ఇదే విధానం అన్నట్టుగా కూర్చుంటే అర్థం కాదు. అందుకే జ్ఞానం అనేది ఎవరు రిసీవ్ చేసుకోగలరు. ఇక్కడ అందించడానికి ఎప్పుడు మాస్టర్ సిద్ధంగానే ఉంటారు. విశ్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. ఎప్పుడు ఎవ్వరిని ఆపదు. ఎవరికీ అడ్డు గూడా పెట్టదు. అందుకోవడానికి మనం రెడీ అవ్వాలి. మనం రెడీ అవ్వాలంటే మనలో ఏముండాలంట? భక్తి, అచంచలమైన విశ్వాసం. సఖి అంటే స్నేహ భావం. స్నేహం అనే భావన అంటే నో ఎక్స్‌పెక్టేషన్స్, నో కండిషన్స్. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎక్స్‌పెక్టేషన్స్ ఉండనిది. లేనిది. నేనలా నువ్వు ఇలాగ ఏది గూడాన నా స్నేహితుడంటే ఆ లెవెల్‌లో ఉండాలి, అంత డబ్బు ఉండాలి, ఇలాగ ఎక్స్‌పెక్టేషన్స్ లేవు, కండిషన్స్ లేనిదే స్నేహం. అంటే జ్ఞానము ఇంతే. జ్ఞానం యొక్క పరిధి ఇంతే. విషయం యొక్క పరిధి ఇంతే. కర్మ యొక్క పరిధి ఇంతే. లేదంటే మాస్టర్స్ యొక్క పరిధి ఇంతే. పరమాత్మ యొక్క పరిధి ఇదే అని ఒక బౌండరీస్ అనేవి నిర్మించుకుంటే మనం స్నేహం చేయలేము. అంటే హృదయంలో స్నేహం అనే భావన ఉన్నవాడు, అచంచలమైన విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడు ఎటువంటి జ్ఞానానికైనా అర్హుడు. వాడు అందుకోగలడు. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు ఎవరి దగ్గర లేదు. విశ్వంలో విరివిగా అందించబడింది. ఈ ఋషులు, మునులందరూ ఏం చేశారండి? విశ్వంలో ఉన్న జ్ఞానాన్ని గ్రంథస్థం చేశారు.
అక్కడ ఎవరికి ఆటంకం లేదు. నీకివ్వను, నీకివ్వను అని ఎవరిని ఆపరు. మనం అందుకోగలుగుతున్నామా లేదని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనం అర్థం చేసుకోగలుగుతున్నామా లేదని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అందుకే కనుక మిక్కిలి పురాతనమైన అంటే చాలా పురాతనం అంటే పురాణం బాగా పాతది. ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అందుకే ఇంత పాతది. సూర్యుడప్పుడిది అంటే యుగం ఆరంభం. సృష్టి యొక్క ఆరంభంలా నాటి జ్ఞానాన్ని ఇప్పుడు నీకు అందిస్తున్నాను అని చెప్పి అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు. అర్జునుడు ఏమడిగారండి మనకి కృష్ణుడికి? ఏంటిది ఇప్పుడు మనిషి తనకి ఫస్ట్ ఏమడిగారంటే ఇదంతా బాగుంది. నేను ఎక్కడ మొదలుపెట్టాలి? కర్మయోగం చెప్పారు, ఆత్మయోగం చెప్పారు, సాంఖ్యయోగులు, యోగుల గురించి చెప్పారు. ఈ రెండిట్లోన నేనేం చేయాలి? ఈ జ్ఞానం గొప్పదైనప్పుడు యుద్ధం ఎందుకు చెయ్యాలి? అని ప్రశ్నించిన దానికి కర్మ సిద్ధాంతం చెప్పాక అప్పుడు అర్జునుడు ఇంకో క్వశ్చన్ వేశారు. ఏమన్నారు? సరే, మనిషి తనకి ఇష్టం లేకుండా ఈ ఈ ఇష్టం లేని కర్మల్ని ఎలా చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? అని క్వశ్చన్ చేస్తే అప్పుడు దానికి ఈ వివరణ అంతా ఇచ్చారు. ఎలా అంటే రజోగుణం చేత ప్రేరితమయ్యి కామం అవుతుంది. అదేమో నాశనం చేస్తుంది. ఇలాంటి చేయకూడని పనులు చేయిస్తుంది అని వివరణ ఇచ్చి అక్కడ దీన్ని కూడా జయించొచ్చు. ఎలాగా? బుద్ధి ద్వారా మనస్సుని వశపరుచుకొని దుర్జయ శత్రువునైన కామమును కూడా జయించొచ్చు అర్జున అని చెప్పి ఈ జ్ఞానం అంటే ఇంత లోతైన జ్ఞానాన్ని అంతకు ముందే చెప్పేశాము. ఆ పురాతనమైన ఆ నాలెడ్జ్ ఇప్పుడు నీకు నేను అందిస్తున్నాను అని చెప్పి అర్జునుడు అడిగిన డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇచ్చేశారు. అక్కడతో క్లోజ్ చేశారు. అయితే మన అర్జునుడికి మళ్ళీ డౌట్ వచ్చింది. అందుకే మనం ఎప్పుడూ అర్జునుడికి ఇంత గీతా జ్ఞానాన్ని అందించిన అర్జునుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతా భావంతో ఉండాలి. మనలో ఉత్పన్నమయ్యే ప్రతి ప్రశ్న కూడా అర్జునుడు వేసేశారు. అందుకే మనం అర్జునులమవుదాము అనడానికి కారణం అది. ఎందుకంటే అక్కడ ఆయన ప్రతిదీ క్వశ్చన్ చేస్తున్నారు. మనకొచ్చే ప్రతి డౌట్ కూడా అర్జున్ నోట్ నుంచి వస్తుంది. దానికి ఇంకా లోతైన జ్ఞానం అందుతుంది. ఇంకా క్లారిటీలు వస్తాయి. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఏంటి అవసరం? కర్మ సిద్ధాంతాన్ని అనుసరించాలన్నా, ఆచరించాలన్నా ఏముండాలి? ముఖ్యమైన లక్షణం ఏంటి? ఇక్కడ చెప్తారన్నమాట. చూడండి. అర్జున ఉవాచ. ముందు అర్జునుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, 4వ శ్లోకం అర్జునుడి యొక్క క్వశ్చన్. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాది యందు జరిగింది అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? అర్జునుడు ఈ మాట వినగానే ఇలాగ ఉండిపోయారు క్వశ్చన్ మార్క్ వేస్తూ. అదేంటి? ఆగాగాగాగు కృష్ణ, ఒక్క నిమిషం, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు నాకంటే ఒక 10 ఏళ్ళో 5 ఏళ్ళో 15 ఏళ్ళో ముందు పుట్టారు. మీరు నాతో సమానంగా జీవిస్తున్న వాళ్ళు. ఎంత లేదన్నా ఒక 10-15 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటది మీకు నాకు. మీరు ఈ సమయంలో ఉన్నవాళ్ళు. సూర్యుడేమో ఎప్పుడో కల్పాది యందు అంటే కల్పం అవ్వక ముందు పుట్టిన వ్యక్తి. అప్పుడు పుట్టిన సూర్యునికి మీరు ఈ జ్ఞానం అందించడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఇది ఎలా సాధ్యం కృష్ణ? నన్నెలా నమ్మమంటావు? నువ్వు ఇలాంటి నేను నమ్మలేని నిజాలు చెప్తుంటే నన్నెలా నమ్మమంటావు? ఇది సాధ్యమేనా అని అర్జునుడికి డౌట్ వచ్చింది. ఒక చిన్న పిల్లాడు అమాయకంగా ఎలా ప్రశ్నిస్తాడో అంతే అమాయకంగా కృష్ణ పరమాత్మని అర్జునుడు క్వశ్చన్ చేశారు. ఇది ఎలా సాధ్యము అని. దానికి ఆయన సమాధానం చెప్తున్నారు. చూడండి. శ్రీ భగవానుడు తెలిపెను అంటే అర్జునుడు ఎంత అమాయకంగా ఆ ఇన్నోసెన్స్. ప్రతి ఒక్కరు చూడండి ఏమంటారు, జీసస్ క్రైస్ట్ అంటారు కదా, దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే చిన్నపిల్లలు అవ్వాలి అని. అంటే చిన్నపిల్లలు అవ్వడం అంటే ఏంటండి? సైజు తగ్గిపోవడమా, లేదంటే అల్లరి చేయడమా? అమాయకత్వం. సమాజం నేర్పించిన ఏదైనా కావచ్చు. ఆ ఇన్నోసెన్స్ ఏంటంటే మనల్ని సత్యం వైపు నడిపిస్తుంది. మన లాజికల్ మైండ్ ఉపయోగిస్తే అది కాదు ఇది కాదని విభేదన వస్తుంది.
చెప్పేది వినేటప్పుడు ఎవరైనా మనకు ఒక విషయం, మనకి తెలియని విషయం ఎవరైనా చెప్తున్నప్పుడు మనకు నాకేమి తెలీదబ్బా, నేను ఎల్‌కేజీ స్టూడెంట్‌ని అనే స్టేజ్‌లోకి వెళ్ళిపోయి వినాల. ఏదో ఏం చెప్తాడో చూద్దాం అనే వెటకారంతో, నాకు తెలియంది ఈడు చెప్తాడా? ఈడికి అంత తెలుసా? అనే ఆ వ్యంగ్య భావనతో, లోపల వ్యంగ్యత్వం ఉంటే ఏమీ అర్థం కాదు. లోపల అమ్మో! నాకు ఏదో ఒక విషయం చెప్తున్నాడు. వీడికి ఏదో తెలుసు, అది చెప్తున్నాడు. మనం విందాము అని ఆ యాక్సెప్టెన్స్, అంగీకార భావంతో గతంలో మనకు తెలిసిన విషయాలన్నీ పక్కన పెట్టి, కొత్త విషయాన్ని వింటున్నట్టుగా ఆ స్ఫూర్తితో వింటే అర్థమవుతది. అప్పుడు ఆ అమాయకత్వం అనేది పరమాత్మని మన వైపు అట్రాక్ట్ చేస్తది. తెలుసుకోవాలనే తపన. చిన్న పిల్లలు చూడండి. ఇదేంటి? అదేంటి? అదెందుకు? ఇదెందుకు? అలాగెందుకు? ఇది ఎందుకు? అని అడుగుతుంటారు చూసారా? అందులో వాళ్ళలో ఉన్నదేంటండి? నాకు తెలుసు నువ్వు చెప్పు అనే అహం ఉందా? నాకు తెలీదు, నాకు అర్థం కావట్లేదంటే అమాయకత్వం ఉందా? ఆ అమాయకత్వం, ఆ తెలియనితనం, తెలియనితనం. ఆ తెలియనితనము పరమాత్మని, మాస్టర్స్‌ని, విశ్వాన్ని మన వైపు అట్రాక్ట్ చేస్తుంది. మనకి కావాల్సిన విషయాలన్నీ అందిస్తుంది. ఇక్కడ ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నామా? అయితే తెలియనితనంతో అడగగలగాలి, ప్రశ్నించగలగాలి. నాకిది అర్థం కావట్లేదు. దయచేసి అర్థమైనట్టు చెప్పండి అని ధ్యానంలో కూర్చొని మాస్టర్స్‌ని అడగండి. చక్కగా అందిస్తారు. మనకు అర్థమయ్యే విధంగా, మనకి బోధపడే విధంగా అందిస్తారు. ఇప్పుడు అర్జునుడు చెప్పిన ఆ మాటలకి కృష్ణ పరమాత్మ మురిసిపోతూ ఈ సమాధానం ఇస్తున్నారు చూడండి. శ్రీ భగవానుడు తెలిపెను, "ఓ పరంతప, ఓ అర్జునా! నా నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. కానీ వాటిని అన్నింటిని నేను ఎరుంగుదును, నీవు ఎరుగవు. నీకు నాకు చాలా జన్మలు గడిచాయి." అంటే మనిద్దరం కలిపి చాలా జన్మలు తీసుకున్నాము. మనం ఈ రోజే పుట్టామనుకుంటున్నావా? అయ్యో! ఇది ఒక జన్మ. కానీ ఇంతకు ముందు మనిద్దరం కలిపి చాలా జన్మలు తీసుకున్నాం. అంటే ఎప్పుడైతే సూర్యుడి యొక్క జననం జరిగిందో అప్పటి నుంచి జన్మలనేవి ఉన్నాయి. నా జన్మలన్నీ నాకు గుర్తున్నాయి. నీకు గుర్తులేవు అంతే. ఇదేమి ఆహ్, ఆశ్చర్యపోవాల్సిన, లేదంటే నమ్మకం కోల్పోవాల్సిన విషయమేమీ కాదు. విశ్వసించుట ఎట్లు అని అడిగారు కదా అర్జునుడు. ఎలా నమ్మమంటావు? అంటే నువ్వు ఈ మాత్రం దానికి నువ్వు నమ్మకం కోల్పోవాల్సిన పని లేదు. నీకు నాకు చాలా జన్మలు గడిచాయి. మనిద్దరం కలిపి చాలా జన్మలు తీసుకున్నాము. నీ గత జన్మలు నీకు గుర్తులేవు. పెక్కు జన్మలు గతించినవి. గత జన్మలు నీకు గుర్తులేవు. నాకు గుర్తున్నాయి. అంతే తేడా. అంటే దీని అర్థం ఏంటండి? ఒక సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే గత జన్మ జ్ఞానం అత్యవసరము. ఒక వ్యక్తి నాతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఎందుకు? గతంలో నేను ఈ విధంగానే అతనితో ప్రవర్తించాను కాబట్టి. ఒక వ్యక్తి నా పట్ల విపరీతమైన స్నేహభావంతో ఉన్నాడు ఎందుకు? ఎందుకంటే గతంలో ఆ స్నేహాన్ని మనం వాళ్ళకి అందించాం కాబట్టి. ప్రేమగా ఉన్నారు, మనం ప్రేమనిచ్చాము కాబట్టి. ఎప్పుడిచ్చాము? గత జన్మలలో ఇచ్చాము. అంటే ఈ జన్మే సర్వస్వం అనుకుంటున్నావు గావల్ల, ఈ జన్మే నీది, ఇదే నీది అనుకుంటున్నావు కావల్ల, నో, 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 నో. చాలా జన్మలు గడిచాయి. సారీ. ఎక్స్‌క్యూజ్. మనకి చాలా జన్మలు గడిచాయి. అందుకే సార్ మనకి గత జన్మ కర్మలను చూసుకోండి. అప్పుడే తెర వెనక సినిమా ఎప్పుడైతే చూస్తామో, తెర మీద పాత్రల యొక్క ప్రవర్తన అర్థమవుతది. ఎప్పుడైతే ఈ ప్రవర్తన అర్థమవుతాదో, మనం కొత్త కర్మలు చేయకుండా ఉంటాము. అందుకు తెర వెనక అంటే ఈ కాలం యొక్క పొరలు, ఈ జన్మ యొక్క ఈ జన్మకి ముందు ఏం జరిగింది అనేది తెలుసుకోమని చెప్పడానికి కారణం అది. అంటే ఈ విషయాన్ని ఎన్నో ఏళ్ల క్రితము ద్వాపర యుగంలోనే కృష్ణ పరమాత్మ జన్మ పరంపర తెలిసి ఉండాలి, తెలుసుకోవడం
చాలా ముఖ్యమైన విషయము అనేది అప్పుడే చెప్పేశారు. అయితే ఎవరు ఎంతవరకు పట్టుకున్నారనేది మనకు అనవసరం. మనం పట్టుకున్నామా లేదా అనేదే మనకు అవసరం. ఓకే, ఒక్క నిమిషం. ఆ విషయం చెప్పి నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూడండి. 6వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు, 6వ శ్లోకం మొదలు 11వ శ్లోకం వరకు జన్మ పరంపర గురించి చెప్తారు. అంటే ఐదో శ్లోకం మొదలు దాని యొక్క ప్రాముఖ్యత, ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది, ఇవన్నీ కూడా వివరంగా చెప్తారు. ఎప్పుడైతే మనం శ్లోకాల్లోకి వెళ్దాం. ఓకే, 6వ శ్లోకం చూడండి. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను. అంటే జన్మరహితుడు. జన్మరహితుడు అంటే జన్మలు లేవనా? జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. కర్మచక్రంలో ఉంటే, కర్మచక్రంలో మనం లాక్ అయి ఉంటే, అంటే కర్మ బంధాలు మనవి పూర్తిగా విడకపోతే, బ్రేక్ అవ్వకపోతే, రుణం తీరకపోతే ఖచ్చితంగా జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నా, ఆత్మతలంలో ఎన్నాళ్ళు రిలాక్స్ అయినా కూడా మళ్ళీ శరీరం తీసుకొని రుణాలని తీర్చుకోవడానికి రావాల్సిందే. జన్మ రహితుడు అంటే ఏ రుణాలు లేవు, జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ నిత్యుడు. అలాగని నిత్యము ఉంటారు. ఏ స్థితిలో? ఆత్మస్థితిలో ఉంటారు. ఓకే, చైతన్యం రూపంలో ఉంటారు. అవునా కదా? సో నిత్యం ఉండేవాడిని అంటే జన్మ తీసుకోలేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతామా అంటే నో, నిత్యం ఉంటాం. అంటే అవగాహనలో ఉంటారు, ఎరుకలో ఉంటారు, నిత్యుడు. నెక్స్ట్ సమస్త ప్రాణులకు ఈశ్వరుడు. సమస్త ప్రాణులు, అన్ని ప్రాణులకు ఈశ్వరుడు అంటే తండ్రి, తల్లి, ఎలాగైనా అనుకోండి. ఈశ్వరుడు, దైవం. వాళ్ళకి కావలసింది, వాళ్ళు అడిగింది, వాళ్ళు కోరింది, అన్ని ప్రాణులు కోరింది అందించే పరమాత్మ. అయినను అంటే ఇక్కడ ఆయనకి ఏదైనా అవసరం ఉందా అండి? శరీరం తీసుకొని రావాల్సిన అవసరం ఉందా? లేదంటే ఆయనకంటూ కోరికలు ఏమైనా మిగిలిన్నాయా? లేదంటే ఏమైనా తీర్చుకోవాలా? ఏమైనా చెయ్యాలంటే ఏం లేవు. అయినా కూడా నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకొని, ఇక్కడ నా ప్రకృతి అంటే మూల ప్రకృతి. మొన్న మనం చెప్పుకున్నాం కదా, పంచభూతాలతో నిండి ఉన్న మూల ప్రకృతి అంటే పరమాత్మ, చైతన్యం, మూల ప్రకృతి రెండుగా విడివడితే ఈ మూల ప్రకృతిని ఆధీనంలో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుండును. యోగమాయ అంటే ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో మాయ కమ్ముతుంది. శరీరం తీసుకొని భూమి మీదకి గాని ఇంకే ప్లానెట్కి గాని జన్మ తీసుకొని వచ్చాక మాయ ఖచ్చితంగా ఉంటుంది. గతంలో అంటే ఈ శరీరం తీసుకోకముందు తల్లి గర్భం నుంచి గాని ఈ పంచభూతాత్మకమైన శరీరాన్ని తీసుకొని అందులోకి ప్రాణవాయువు, మన ప్రాణం, మన జీవాత్మ లేదంటే మన చైతన్యం వచ్చిన తర్వాత ఆ క్షణానికి ముందు జరిగిందంతా కూడా కప్పివేయబడతాది. మరుపు వస్తాది, ఖచ్చితంగా వస్తుంది. అది ఎవరికైనా సరే, అది రాముడికైనా సరే, కృష్ణుడికైనా సరే, ఎవరికైనా సరే. గత జన్మలు గుర్తు ఉండవు, గత పరంపర గుర్తు ఉండదు, గతంలో స్థితి ఏంటి అదని గుర్తు ఉండదు మాక్సిమం. ఎప్పుడైతే వాళ్ళు సాధన ద్వారా అన్ని మొత్తం చైతన్యాన్ని అంతా వృద్ధి చెందించుకొని జ్ఞానం అయ్యి, ఇప్పుడు చూడండి భరతుడికి ఆ జింక జన్మలో గత జన్మ జ్ఞానం అంతా గుర్తుంటది. ఎందుకంటే ఆయన అలా డిజైన్ చేసుకొని వచ్చారు కాబట్టి. ఓకే, సో అందుకని ఆ మాయ ఉంటది, ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని అంటే పంచభూతాత్మకమైన మూల ప్రకృతి నుంచి మూల ప్రకృతి యొక్క సహాయంతో శరీరాన్ని తీసుకొని మాయ యొక్క సహాయంతో, మాయ ప్రకృతి ఈ రెండిటి యొక్క సహాయంతో అవతరిస్తాను అంటే
జన్మ తీసుకుంటూ ఉంటాను. అవసరం లేదు అయినా జన్మిస్తుంటాను అని చెప్తున్నారు. చెప్తూ 7వ శ్లోకం చూడండి. ఓ భారత అర్జున, ఇది అందరికీ బాగా అవగతమైన విని 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 అర్థమైన శ్లోకం. 7వ శ్లోకం జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 7వ శ్లోకం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం ఈ అధ్యాయంలో ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఇంతకేమన్నారు? మూల ప్రకృతి సాయంతో మాయ యొక్క సహాయంతో నేను అవతరిస్తానని చెప్తూ, ఎందుకు అవతరిస్తారు, ఎందుకు జన్మ తీసుకుంటారు అంటే ఇది కారణం. ఇక్కడ ఆ నేనులో సమస్తం ఉందండి. పరమాత్మనే కాదు, మనమందరము కూడా పరమాత్మ యొక్క అంశలమే. మన జన్మ కూడా ఈ విధంగానే జరుగుతుంది. మూల ప్రకృతి నుంచి ఈ శరీరం వస్తుంది. ఓకే, అదే విధంగా మాయ గత జన్మ గత జ్ఞానాన్నంతా కూడా కప్పివేస్తుంది. ఎందుకంటే ఎందుకు గత జ్ఞానాన్ని కప్పివేయాలి? ఎందుకంటే మనం కొత్తగా జీవించలేం కాబట్టి. కొత్తగా ఏదో క్రింద జన్మలో నేర్చుకుంది క్రింద జన్మకి జ్ఞానంగా మారింది. ఈ జన్మలో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఒక డిజైన్ చేసుకొని, ఒక ప్రణాళిక వేసుకొని, కొన్ని కర్మలు తెచ్చుకొని వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ పాతవన్నీ మనకు గుర్తుంటే ఆ పాత దాని మీదకి దృష్టి వెళ్తుందా, కొత్తది నేర్చుకో దాని మీదకి, ఆ నూతనత్వం మీదకి వెళ్తామా? కన్ఫ్యూజన్ లోకి వెళ్తాం. అందుకని వాటిని కప్పివేస్తారనమాట. నువ్వు కొత్తగా జీవించు, కొత్త శరీరము, కొత్త బంధాలు, కొత్త జీవనము, కొత్త లెసన్స్ నేర్చుకోవాలి. కాబట్టి ఆ నూతనత్వాన్ని మనకు అందించడానికి మాయ కమ్ముతుంది. అక్కడ కూడా మన కోసమే, వాళ్ళ కోసం కాదు. అది చెప్తూ ఈ శ్లోకం యొక్క ఆంతర్యం చూద్దాం. ఓ భారత అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చు పోవుచున్నప్పుడు నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. దీనికి 2 కోణాలు ఉన్నాయండి. భౌతికంగా అందరు చెప్పే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ధర్మానికి విఘాతం కలుగుతుందంటే, అంటే హింస పెరుగుతుందో, అధర్మం హింస పెరిగినప్పుడు, ధర్మానికి విఘూతం కలిగినప్పుడు, నాశనం చేస్తున్నప్పుడు, ఎవరు ఆచరించినప్పుడు, పాటించినప్పుడు. ధర్మానికి విఘూతం అంటే ఏంటండి? ధర్మాన్ని ఎవరు పాటించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు, అంటే హింస పెరిగినప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. అనగా ఎలా సృష్టించుకుంటారంట? సాకార రూపంతో ఈ లోకమున అవతరిస్తాను. ఈ లోకమున ఉండడానికి ఎటువంటి రూపం అవసరమైతే ఆ రూపంలో వస్తాను అని చెప్తున్నారు. అంటే ఏది పాసిబుల్లో ఆ విధంగా ఎవరికి అర్థమయ్యే విధంగా వస్తాను అని చెప్తున్నారు. ఇది ఒక కోణం. రెండో కోణం, ఇందులో ఉన్న లోతైన జ్ఞాన కోణం ఏంటంటే, ఎవరి ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఇది సరి అయినది, ఇది సరికానిది అనే జ్ఞానం అందిస్తారు. ఆ విచక్షణకి పదును పెట్టమని చెప్తూ ఉంటారు. కానీ అందరూ దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండరు. హృదయంలో ప్రతి ఒక్కళ్ళలోన ధర్మము అధర్మము 2 ఉంటాయి. అయితే ఏది ధర్మము ఏది అధర్మం అనేది మాస్టర్స్ మనకి సంకేతం ఇస్తూ ఉంటారు. ఎలా ఇస్తారు? నిర్వాణమయ కోశం ద్వారా, హృదయం ద్వారా అందిస్తూ ఉంటారు. ఎవరు అందుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాడి హృదయానికి ఈ జ్ఞానం, అంటే వాడి లోపలికి ఈ జ్ఞానం అందించబడతా ఉంటది. ఎవడైతే తీసుకోవడానికి సిద్ధంగా లేడో వాడికి దొరకదు. ఎందుకంటే వాడు రెడీగా లేడు. ఇక్కడ డోర్ క్లోజ్ చేస్తాడు, బుద్ధి వికసించలేదు, డోర్ క్లోజ్ చేశాడు. సో వాడికి అందదు. అంటే ఒక సమాజాన్ని, ఒక ఇది ఇంకా ఇక్కడ మనం పట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే సృజించుకుందు, నన్ను నేను సృజించుకుందును. ఎవడైతే ధర్మ మార్గంలో ఉండాలని నిర్ణయించుకొని సమాజాన్ని గాని, వ్యక్తులని గాని, ఈ వ్యవస్థని గాని ధర్మం వైపు నడిపించాలి, ఏది సరి అయినది ఏది సరికానిది అనే అవగాహన కల్పించాలి, సో సమాజంలో జరిగే దాష్టికాలకి ఒక చెక్ పెట్టాలి అని తన జీవితాన్ని పరోపకారం కోసం, ఎదుటివాడి సమాజం యొక్క శ్రేయస్సు కోసం
ఉపయోగిస్తారో వాళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. కేవలం మనం విన్న ఈ దశావతారాలు 10 అవతారాలే కాదండోయ్. మనకి తెలిసి తెలియక సమాజ శ్రేయస్సు కోసం కొత్త విషయాల్ని కనిపెట్టిన వాళ్ళు, సమాజంలో జరిగే అధర్మాన్ని ఆపిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ యొక్క రూపమే. ఎందుకంటే వాడు ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతోంది, దీన్ని ఆపాలనే తపనతో తన లైఫ్ ని డిజైన్ చేసుకొని జన్మ తీసుకొని వస్తున్నాడు. వాడికి పరమాత్మ యొక్క సహాయ సహకారాలు నిరంతరం అంది ఉంటాయి. ఎలా అంటారా? ఒక రాజారాం మోహన్ రాయ్, ఒక మహాత్మా గాంధీ, ఒక టంగుటూరి వీరేశలింగం పంతులు, ఇలాగా ఎంత మందండి సమాజంలో జరిగే దాష్టికాల్ని అరికట్టి ఎన్ని రూల్స్ మార్చారు. మనుషుల్ని పశువుల్లాగా ట్రీట్ చేసిన రోజులు లేవా? ఎక్కడో వెనక్కి వెళ్ళొద్దు. మనకి తెలిసిన బ్రిటిష్ రూలు, అంతకుముందు ఆఫ్రికన్స్ మీద జరిగిన దాడులు, జైల్లోన ఇలా ఇంత జైల్లోన మనుషుల్ని పెట్టి కొట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా ఇలా కుషించిపోయినట్టుగా చేసినవి, ఇవన్నీ మానవ సమాజంలో జరగలేదా? వాటన్నిటిని ఆపడానికి ఎంతమంది మహానుభావులు వచ్చారు. సృజించుకొందును వాళ్ళందరూ కూడా ఎవడి హృదయంలో అయితే ధర్మం ఉందో, ధర్మం తప్ప ఇంకా ఏదీ లేదు, నేను నాది అనేది లేదు, వాళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. అంటే పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు, ఆ తత్వంలో తమ జీవనాన్ని గడిపిన వాళ్ళు. అది లోతైన ఆంతర్యం. ధర్మానికి అంటే మన హృదయంలో ధర్మం అధర్మం అనే యుద్ధం జరుగుతుంది నిత్యం. మనం స్వయంగా మనలో జరుగుతున్న అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని ఎప్పుడైతే మనం గెలిపిస్తామో మనకి పరమాత్మ యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అంటే మన అంతర్మదనంలోన ధర్మాన్ని గెలిపించాలి అనే లోతైన సందేశం ఈ శ్లోకంలో దాగుంది. సాకార రూపంతో, అనువైన రూపం, ఏ రూపంలోనైతే ఈ ధర్మస్థాపన అంటే ఇక్కడ ధర్మము అంటే హింస లేనిది, ఏ కోణంలోనైనా సరే హింస లేనిది, హింసని సహించనిది, హింసని ఆపడానికి తనని తాను అర్పించగలిగినది, అది ధర్మం. దాన్ని చేయడానికి ఎప్పుడు ఎవరు సిద్ధంగా ఉంటే, ఏ ఆత్మ అయితే సిద్ధంగా ఉంటుందో అది పరమాత్మ తత్వంలో ఉంది. పరమాత్మ యొక్క సహాయ సహకారాలు దానికి అందుతూ ఉంటాయి. జీసస్ క్రైస్ట్ అంతలాగా ముళ్ళ కిరీటం పెట్టి మేకులు గుచ్చి ముళ్ళ కొరడతో కొడుతూ అది ఇలా లాగుతూ ఆయన చర్మము మాంసం కూడా బయటకు వచ్చి వీధులంతా ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ శిల మీద మేకులేసి దిగ్గొట్టినా కూడా వీళ్ళు అమాయకులు, తండ్రి వీళ్ళని శిక్షించకు, వీళ్ళ పట్ల కరుణతో ఉండు, వాళ్ళకి తెలియక చేశారు అని క్షమించగలిగారు. అంత క్షమ ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు పరమాత్మ యొక్క రూపం, స్వరూపం. అది చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలే, తనని తాను సృజించుకున్న పరమాత్మ యొక్క స్వరూపాలే. ఎందుకంటే పరమాత్మ కంటూ వేరే స్వరూపం లేదు, ప్రత్యేకించి రూపం లేదు. అందరిలోనూ నిండీకృతమై ఉన్నారు. ఎవరైతే తన హృదయం ద్వారాలు తెరిచి ధర్మాన్ని తనలో ప్రతిష్ఠింప చేసుకున్నారో వాళ్ళు పరమాత్మే. ఇంత లోతైన విషయం ఉందండి ఇందులోన. ఇంకా 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమునను సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందు అవతరించదును. అంటే దేశకాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఎవరైతే ధర్మంలో ఉండాలనుకున్నారో, సత్పురుషులు, సత్యాన్ని నమ్మిన ఆత్మలు, పురుషుడు అంటే ఆత్మ, సత్యాన్ని నమ్మి సత్యం పట్ల అవగాహనతో, ఎరుకతో సత్యం మీదే నిలబడతాను, తత్వాన్ని అవగాహన చేసుకుంటాను, ఆ తత్వాన్ని ఎరుకలో ఉంచుకుంటాను అనే వాళ్ళని రక్షించుటకు, అంటే ఇక్కడ వ్యక్తిని రక్షించడమా, వ్యక్తి యొక్క నమ్మకాన్ని రక్షించడమా? అలాగైతే జీసస్ ని రక్షించాలి కదా, అలా కొట్టకుండా రక్షించాలి కదా. వ్యక్తిని కాదు,
వ్యక్తి నమ్మిన సూత్రాన్ని, ఆ సత్యాన్ని, ఆ తత్వాన్ని పరిరక్షిస్తారు. ఎప్పుడైతే జీసస్ ఇంత హింసకి ఒడ్డి కూడానా వీళ్ళందరూ అమాయకులు, వీళ్ళని క్షమించండి అని అప్పుడు కూడా ప్రేమ, ప్రేమ, ప్రేమని మాత్రమే పంచారో, గాంధీజీ తన ప్రాణం కోల్పోతున్నాడు. తన ప్రియ భక్తుడే, తనని తన సిద్ధాంతాలని నమ్మిన వ్యక్తే తనని షూట్ చేస్తున్నప్పుడు కూడా హే రామ్ అన్నారు గాని వీడు దుర్మార్గుడు అనలేదండి. దైవం, దైవత్వం అంటే అది. ఎవడైతే దైవత్వంలో ఉంటాడో వాడి యొక్క సిద్ధాంతం, తను నమ్మిన ఆ సూత్రంని పరిరక్షిస్తారు. పరిరక్షించడం కోసం ఎప్పుడు ఎల్లకాలం రెడీగా ఉంటారు. ఇంకా దుష్టులను రూపుమాపుటకు, ఇక్కడ దుష్టులు అంటే వ్యక్తులా అండి? కాదు. తనలో ఉన్న దుష్టత్వాన్ని, ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకుంటున్నాం. హింస పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. వాళ్ళు 4 మాటలు అన్నా సరే విన్నట్టుగా వదిలేయాలి. లోపలికి తీసుకోకూడదు. లోపలికి తీసుకుంటే మళ్ళీ మన గుణం లేస్తది. మనం ఇంకో తప్పు చేస్తాం కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు విషయాల్ని, అవుట్‌పుట్‌ని కంట్రోల్ చేసి, ఇన్‌పుట్‌ని కంట్రోల్ చేసేయాలి. ఇవన్నీ మనకు అందించారు. ఇవి తెలుసుకుంటున్నాం. కానీ ఒక పరిస్థితి వచ్చేసరికి ఓడిపోతున్నాం. అంటే మనలో ఉన్న దుష్టత్వము మన మీద గెలిచేస్తుంది. ఇక్కడ దుష్టుల్ని రూపుమాపుటకు అంటే ధర్మంలో నేను ధర్మంలో ఉండాలి, నేను మంచి చెయ్యాలి, నేను ఎవరిని బాధ పెట్టకూడదు అని నిర్ణయించుకొని ఉన్న వ్యక్తిలో ఉన్న దుష్టత్వము వాడిని గెలుస్తున్నప్పుడు, వాడిని ఓడిస్తున్నప్పుడు, వాడిని రక్షించడానికి అంటే వాడికి మళ్ళీ ఆ అవేర్‌నెస్ పెరిగి, అయ్యో! నేను మళ్ళీ ఓడిపోయానే, ఈసారి ఇలా చెయ్యకూడదు, నోరు కంట్రోల్ చేసుకోవాలని మళ్ళీ మనలో ఒక రియలైజేషన్ వస్తుంది చూసారా? ఆ రియలైజేషన్ ఎవరిస్తున్నారండి? పరమాత్మ అందిస్తున్న ఆహ్, హింట్ కాదా అది? సూచన కాదా అది? దుష్టులను రూపుమాపుటకును అంటే ప్రతి వ్యక్తిలో ఉన్న ఆ దుష్టత్వాన్ని, ఆ దుష్టత్వాన్ని తెలుసుకొని, అవగాహన చేసుకొని, దాన్ని క్లోజ్ చేయడానికి మనం చేసే ప్రయత్నాలకి ఆయన సహాయ సహకారాలు అందిస్తారు. ధర్మమును సుస్థిరమనొచ్చుటకును. ధర్మం అంటే 2 రకాల అర్థాలొస్తాయి. చాలా అర్థాలున్నాయి. సంస్కృత పదాలకి చాలా అర్థాలున్నాయి. పరిస్థితి బట్టి మారిపోతూ ఉంటది. అంటే అక్కడ కాంటెక్స్ట్‌ని బట్టి మారుతుంటది. ధర్మం అంటే మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాం. నియమ నిబంధనలు పెట్టుకుంటాం. ఆ నియమ నిబంధనలని ఎందుకు పెట్టుకుంటామంటే, నేను ఒక తప్పు చేయకుండా ఉండాలంటే, నేను ఒకరోజు మౌనంలో ఉండాలి. 2 గంటలు ధ్యానం జెయ్యాలి. రాత్రి కర్మలు జూసుకోవాలి. ఒక వ్యక్తి నన్ను బాధపెట్టారు అంటే, వెనకున్న కర్మ ఏంటి అనేది చెక్ చేసుకుంటూ, నన్ను నేను ఇంకా ఎరుకలకు తెచ్చుకోవాలని కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుంటాం. ఆ ధర్మాన్ని సుస్థిరమనొచ్చుటకును. అంటే మనం ఏర్పరచుకున్న ఈ నియమాలని, ఈ ధర్మాలని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి, ఇంకా గట్టిగా వాటి మీద మళ్ళీ ఏహే! మన వల్ల గావట్లేదు. మనం ఎంత పద్ధతిగా ఉన్నా కూడా అవతలోడు మనల్ని ఒప్పుకోవట్లేదు. మనల్ని బాధ పెడుతున్నాడు. మనం మాటకి మాట ఇవ్వాల్సిందే అని మళ్ళీ వెనక్కి మళ్ళిపోకుండా, అదే నియమాల మీద మనం స్ట్రాంగ్‌గా నిలబడేటట్టుగా ప్రతి యుగమునందు అవతరించుచుండును. అంటే ప్రతి యుగంలో కూడా, ప్రతి కాలంలో కూడా, ప్రతి దేశంలో కూడా, ప్రతి నిమిషంలో కూడా, ప్రతి సెకండ్‌లో కూడా నీ పక్కనే ఉన్నాను. నువ్వు ఏర్పరచుకున్న నియమ నిబంధనలు నువ్వు నిలబడేటట్టుగా, అంటే మనం ఏర్పరచుకున్న నియమ నిబంధనలు ఆ ధర్మం మీద మనం నిలబడేటట్టుగా, స్ట్రాంగ్‌గా నిలబడేటట్టుగా, మనలో దుష్టత్వం మనల్ని జయించేటప్పుడు దాన్ని మళ్ళీ ఓడించడానికి సలహాల్ని అందిస్తూ, సత్పురుషులను రక్షించడానికి మనలో ఉన్న ఆ సత్యాన్ని, ఆ తత్వాన్ని, మనం నమ్మిన ఆ సత్యాన్ని మీద మనం నిలబడేటట్టుగా మనకి నిరంతరము సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇది నాకర్థమైన లోతైన కోణం. 9వ శ్లోకం. ఓ అర్జున, నా జన్మలు, కర్మలు దివ్యములు అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకొనినవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు సరికదా నన్నే చేరెను. ఇక్కడ చూడండి, నా జన్మలు, అవతారములు, కర్మలు దివ్యములు. నా జన్మలు, కర్మలు దివ్యములు. అంటే
ఈ విధమైన జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడు దివ్యమైన పనులే చేస్తాడు, దివ్యత్వంలో ఉంటాడు, జన్మని సార్థకం చేసుకుంటారు. చూడండి, జన్మ కారణం అంటాం. ఒక జన్మ తీసుకోవడానికి మనకు మూల కారణం ఒకటి ఉంటది, మెయిన్ రీజన్. ఈ జన్మలో నేను ఇది నేర్చుకోవాలా, ఈ జన్మలో నేను ఇది చెయ్యాలా అని ఒక మెయిన్ రీజన్ ఉంటది. దానితో పాటు కొన్ని కర్మబంధాలని క్లియర్ చేసుకోవాలని వెనక సబ్ రీజన్స్ ఉంటాయి. ఓకే, ఆ మెయిన్ రీజన్ ని ఫుల్ఫిల్ చేయగలగడం, పూర్తి చేయగలగడం, అప్పుడు జన్మ సార్థకం అవుతుంది. అంటే నేను తీసుకున్న ప్రతి జన్మ, ఏ కారణంగా ఏ జన్మనైతే తీసుకున్నానో ఆ జన్మని నేను పూర్తి చేశా, ఆ కారణాన్ని సంపూర్ణం చేశా. కర్మలు చేసిన కర్మలు అంటే కర్మ చేయడం మానేశానా, అన్ని కర్మలు చేశా, చెయ్యాల్సిన ఏది చెయ్యాలో ప్రతిదీ చేశా. ఇంకా దివ్యత్వం, దివ్యములు అంటే మన జన్మ సఫలీకృతం అవ్వాలి, కర్మలు చేస్తూ ఉండాలి, దివ్యత్వంలో ఉండాలి. ప్రతి జన్మ ఈ విధంగా ఉండాలి అనగా నిర్మలములు, సాత్వికంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా అలా ప్రవహిస్తూ పోతూ ఉంటారు. అయ్యో రామా ఎన్ని కష్టాలు పడ్డావయ్యా అని మనం కనికరిస్తూ ఉంటాం. ఆయన ఏ క్షణం కూడా నాకు ఈ బాధ వచ్చిందే అని బాధపడలా. దీనికి నా వెనక ఉన్న రీజన్ ఏంటి అనుకున్నారు? తెల్లారితే పట్టాభిషేకం, రాత్రి 11 పిలిచి నో పట్టాభిషేకం, అడవిలోకి వెళ్ళాలి, 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి అని కండిషన్ వచ్చింది. పట్టాభిషేకం తండ్రి చేస్తానన్నప్పుడు సంతోషించారు. అడవులకి వెళ్ళమన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించారు. తన పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యారు. నా జన్మ కారణం రాజ్యంలో ఉండి రాజభోగాలు అనుభవించడం కాదు, లెర్నింగ్, నేర్చుకోవాలి. ఇక్కడ బాధలో ఉన్న వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావాలి. జీవన విధానం తెలియని వాళ్ళకి జీవన విధానం నేర్పించాలి. తన జన్మకో తన ప్రాణం కోసం పోరాడడం ఎలాగా అనేది నేర్పించాలి. వైద్యం నేర్పించాలి. ఇవన్నీ నేను చుట్టూ తిరిగి నేర్పించాలి. అంటే నేను ఇక్కడ కూర్చుంటే కాదు, నేను అడవిలోకి వెళ్ళాలి. అంటే నేను తీసుకున్న నిర్ణయం, నా జన్మ కారణాన్ని ఫుల్ఫిల్ చేయడానికి విశ్వం అవకాశం ఇచ్చింది తండ్రి ద్వారా అనేది అవగాహన చేసుకొని చక్కగా వెళ్ళారు. ఒక్క రోజు కూడా ఆయన బాధపడింది లేదు. కానీ ఆయన బాధపడ్డాడని మనం బాధపడిపోతుంటాం. అవునా కాదా? అంటే కారణాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకున్నారు. అలౌకికములు అంటే లౌకికానికి అతీతంగా ఉన్నది అలౌకికం. అంటే లౌకికాన్ని చూడలా, ఈ శరీరము, ఈ రాజ్యము, ఇది కాదు, దీని వెనకున్న బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటి, తెర వెనక రీజన్ ఏంటి అని తెలుసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి తన ప్రయత్నం అంతా చేశారు. ఎవరైనా సరే, అంటే జన్మ తీసుకొని వచ్చిన జీవుడు పాటించాల్సిన నియమ నిబంధనలు, జన్మని సార్థకం చేసుకోవాలా, కర్మలు చేయాలా, దివ్యమైనవి చేయాలా, అంటే దివ్యత్వంలో ఉండాలా, నిర్మలంగా ఉండాలా, అలౌకికంగా ఉండాలా. లౌకికంలో ఇరుక్కుపోకూడదు, అంటే భౌతికము ఆధ్యాత్మికము రెండిటిలో ఉండాలా. ఈ తత్వరహస్యమును తెలుసుకొనిన వాడు తనను తాను తనువును చాలించిన, ఇది అసలు జన్మ వెనక ఉన్న తత్వం, జన్మ తీసుకోవడంలో ఉన్న ఆంతర్యం. ఈ తత్వరహస్యాన్ని తెలుసుకున్నవాడు తనువును చాలించిన పిమ్మట, అంటే ఆ జన్మ కంప్లీట్ చేసిన తర్వాత మరలా జన్మింపడు సరికదా నన్నే చేరును. సమాజ శ్రేయస్సు కోసము, నేర్చుకోవాల్సింది నేర్చుకోవడం కోసము, ఏది నేర్చుకోవడానికైతే జన్మ తీసుకుంటామో అక్కడికి అది కంప్లీట్ అయింది ఆ లెర్నింగ్. అదే లెర్నింగ్ కోసం మళ్ళీ 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 జన్మ తీసుకోకర్లా, అదే లెర్నింగ్ కోసం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోకర్లా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఎవరిదో ఎందుకు, మనమే ఉన్నాం. ఈ జన్మలోన నేను ఇన్ని ప్రారబ్ధ కర్మలు తెచ్చుకున్నాను, ఈ ప్రారబ్ధ కర్మల్ని నేను క్లియర్ చేసుకోవాలి అని డిజైన్ చేసుకుంటాం. మనం జన్మని పుట్టక ముందే ఆత్మతలంలోనే అన్ని డిజైన్ చేసుకొని చక్కగా ఎంఓయు రాసుకొని వస్తాం. వచ్చిన తర్వాత ఏదైతే నేర్చుకోవాలని మనం డిసైడ్ అయ్యి, ప్రారబ్ధ కర్మలు, భర్తతో ఇది, భార్యతో ఇది, బిడ్డతో ఇది, ఇవన్నీ ఒక లిస్ట్ తెచ్చుకుంటాం. ఈ లిస్ట్ అంతా ఈ జన్మలో మనం కంప్లీట్ చేసామే అనుకోండి, ఆ లిస్ట్ కోసం మళ్ళీ అదే లెర్నింగ్ కోసం మళ్ళీ జన్మ తీసుకోక్కర్లా, నెక్స్ట్ జన్మ కొత్త లెర్నింగ్ తో వస్తుంది. అదే ఈ జన్మలో ఇచ్చిన హోంవర్క్ ని ఈ జన్మలో మనం కంప్లీట్ చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇదే హోంవర్క్ కోసం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది.
ఏ లెర్నింగ్ కోసం జన్మ తీసుకున్నామో ఆ లెర్నింగ్ ఆ జన్మలో కంప్లీట్ చేస్తే సేమ్ లెర్నింగ్ కోసం మళ్ళీ జన్మ తీసుకోక్కర్లా. అందుకని జన్మ కారణాన్ని ఆ జన్మలోనే కంప్లీట్ చెయ్యాలి. నేను నన్నే చేరును అంటే మళ్ళీ ఆ ఆత్మస్థితికి చేరుతాం. ఆత్మస్థితికి చేరిన తర్వాత చెక్ చేసుకుంటాం. ఏమని చేశానా? ఏం చెప్పాను? నేను ఏ లిస్ట్ పెట్టుకున్నాను? నా లిస్ట్ నేను కంప్లీట్ చేశానా లేదని చెక్ చేసుకుంటాం. ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో చాలా మంది హోంవర్క్ కంప్లీట్ చేయరు. పెండింగ్ ఉంచుతారు. అదే హోంవర్క్ చేయడానికి మళ్ళీ, 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 మళ్ళీ జన్మలు తీసుకుంటాం. కొంతమంది అంటే మనం కాదనుకోకండి. గత జన్మల్లో మనము అంతే. మనకి తెలీలా. ఎందుకొచ్చామో తెలీలా. ఎంతో మంది చూడండి మాట్లాడితే ఈ జాబ్ బాలేదని వదిలేయడం, ఈ భర్త బాలేడని వదిలేయడం, ఈ భార్య బాలేదని వదిలేయడం. ఎవరు బాగోరండి. ఎవరు మనం అనుకున్నట్టుగా ఉండరు. మనము ఎందుకోసం వాళ్ళని తెచ్చుకున్నాము, ఎందుకోసం వాళ్ళని చేసుకున్నామనేది అవగాహన చేసుకొని, ఆ కారణాన్ని ఫుల్‌ఫిల్ చేస్తున్నామో లేదో చెక్ చేసుకోవాలి. అంటే మన ధర్మం, మనం పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ జన్మకి నేను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాను. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, ఈ విధి విధానాల ప్రకారం నేను జీవిస్తాను అని ఒక నియమాలు రాసుకొని వస్తాం. ఆ నియమాల మీద మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ జన్మ కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇలాగ ఒక్కొక్క జన్మ తాలూకు హోంవర్క్ ని కంప్లీట్ చేస్తూ ఉంటే కర్మచక్రంలో ఉన్న లెక్కలన్నీ క్లియర్ అవుతా ఉంటాయి. క్లియర్ అయ్యి కర్మచక్రం నుంచి విడుదలొస్తుంది. అది చెప్తున్నారు. 10వ శ్లోకం చూద్దాం. ఇదివరలో గూడా అంటే సమాజాన్ని ఉద్ధరించి ఎవ్ తనకి తోచినంతలో ఎదుటివాడికి సాయం చేసిన ప్రతి ఒక్కడు కూడా పరమాత్మ యొక్క రూపమే. పరమాత్మ సృజించుకున్న జన్మలే. అందరూ పరమాత్మ యొక్క రూపాలే. కేవలం ఈ దశావతారాలే కాదండోయ్! అంత లోతైన విషయం ఉంది అందులో. ఇదివరలో కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు ఇది ఇక్కడ ప్రూఫ్ ఇస్తున్నారనమాట ఇక్కడ. ఏమని? ఇదివరలో కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిర బుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. మీరెలా చెప్తారండి అంటే ఇక్కడ నాకు ప్రూఫ్ దొరికింది. ఏమని? ఇంతకు ముందు కూడా ఇదివరలో కూడా సర్వదా ఎప్పుడు రాగ భయ క్రోధ రహితులైన వారు అంటే రాగము, భయము, క్రోధము ఈ మూడిటిని విడిచిపెట్టిన వాళ్ళు దృఢమైన భక్తి తాత్పర్యములతో దృఢమైన భక్తి అంటే దృఢమైన విశ్వాసం, తాత్పర్యము అంటే కారణం, నా నా జన్మ ప్రణాళిక ఇది, నా రీజన్ ఇది అనే తాత్పర్యంతో రీజన్ తెలుసుకొని జన్మ కారణాన్ని తెలుసుకొని ఇది నా తాత్పర్యము. తాత్పర్యం అంటే ఏంటంటే మీనింగ్. అంతే కదా! తాత్పర్యం అంటే మీనింగ్. మీనింగ్ అంటే ఇప్పుడు ఈ లైఫ్ ఉంది. ఈ జన్మ ఉంది. దీని తాలూకు అర్థం ఏంటి? మీనింగే కదా! ఆ తాత్పర్యాన్ని స్థిర బుద్ధితో కలిగి నా జన్మ కారణం ఇది అని తెలుసుకొని దాని మీదే స్థిరంగా నిలబడి అంటే బుద్ధిని దాని మీదే స్థిరంగా ఉంచి నన్ను ఆశ్రయించిన భక్తులు ఇలాగా జన్మ కారణాన్ని పూర్తి చేసుకొని దేనికోసం జన్మ తీసుకున్నారు దాని మీదే స్థిరంగా నిలబడి రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని వీడి చెయ్యాల్సిన అంటే పని మీదే దృష్టి పెట్టి ఏ పని కోసం వచ్చానో ఏ జ్ఞానం పొందడానికి వచ్చానో ఆ జ్ఞానం పొందాలంటే ఏం పని చెయ్యాలి? సేవ అనేది సేవ యొక్క ఆంతర్యం ఏంటో తెలియాలంటే చెయ్యాల. చేస్తే తెలుస్తుంది. మహాత్మా గాంధీ చేశారు. ఎందుకు చేశారు? సేవ అనే జ్ఞానాన్ని తనలోన తన ఆత్మలోన ఇంకించుకోవడానికి. అవునా కదా? ఇలాగా స్థిర బుద్ధితో కలిగి ఉండి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. నా స్వరూపము పొందియుండిరి అంటే పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టారు. తపస్సంపన్నులై తపస్సులాగా చేశారు. తపస్సు అంటే తప్పించుకోవడం. సాయం చేయాలి. సాయం చేయాలి. ఇప్పుడు మదర్ తెరిస్సా ఆవిడకి ఏంటండి అవసరం? మురికి వాడల్లోకి వచ్చి ఆ పిల్లలందరికీ సేవ చేయాల్సిన అవసరం ఏంటి?
సేవారుణం. సేవ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. పూర్తి నా జన్మంతా కూడా సేవ చేస్తూ దాన్ని నేను అవగాహన చేసుకోవాలి, నేను నేర్చుకోవాలి అనే తపనతో వచ్చింది. ఆ తన జీవితం అంతా ఆ తపనలోనే జీవించింది. జీవితాన్ని, జన్మని తపస్సుగా మార్చింది. తపస్సంపన్నులై, పవిత్రులై అంటే పవిత్రంగా ఉన్నారు. పవిత్రంగా ఉండడం ఏంటి? డైలీ స్నానం చేసి నీట్‌గా ఉండడమనా? హృదయంలో సేవా భావన. ఏ భావన ఆ జన్మకి కారణం ఏదైతే ఉందో, ఆ కారణం మీద స్ట్రెయిట్‌గా నిలబడ్డం. పవిత్రత అంటే అందరిలోని దివ్యత్వాన్ని చూడగలగడం. అందరిని దైవ స్వరూపంగా భావించడం. దైవం యొక్క బిడ్డలుగా, దైవాలుగా భావించగలగడం. పవిత్రమైన భావన లోపల అంతఃకరణంలో నా స్వరూపమును పొంది ఉండిరి అంటే వాళ్ళు ఇలాగ ప్రాక్టీస్ చేసి 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 పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకున్నారు. పరమాత్మ తత్వంలోకి ఒక్కొక్క మెట్టు ఎదిగారు, వెళ్ళారు. ఓకే. పార్థ 11వ శ్లోకం. భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. అంటే ప్రతి ఒక్కరిలోన కృష్ణుడు సృజించిన చైతన్యం ఉంది. ఆ కృష్ణ కాన్షియస్నెస్ లేదంటే రామ కాన్షియస్నెస్, మహాదేవ కాన్షియస్నెస్ ఏమని చెప్తది? ధర్మంలో ఉండు, హింస పెట్టకు, ధ్యానం చెయ్యు, సాధన చెయ్యు, ఇలా చెప్తా ఉంటది లోపల నుంచి. ఆ సృజించిన చైతన్యం వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళని చూసి వాళ్ళని రోల్ మోడల్స్ గా ఫీల్ అయ్యి మనం ఆ ఉన్నతమైన లక్షణాల్ని మనలో అలవర్చుకోవడం. అది ధర్మస్థాపన అంటే. ధర్మాన్ని ప్రతి ఒక్కడు తనలో తాను స్థాపించుకోవాలి. ఒక ఇండివిజువల్ మారితే ఇల్లు మారుతది. ఇల్లు మారితే వీధి మారుతది. వీధి మారితే ఊరు మారుతది. ఊరు మారితే రాష్ట్రం మారుతది. రాష్ట్రం మారితే సమాజం మారుతది. దేశం మారుతది. అంటే మార్పు ఎక్కడ మొదలవ్వాలి? మనలో మొదలవ్వాలి. మనతో మొదలవ్వాలి. అది చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు తనలో తాను ధర్మస్థాపన చెయ్యాలి. ప్రతి ఒక్కరిలో అది జరగడానికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను ఎల్లకాలమును. ఆ విషయం ఇక్కడ చెప్తున్నా చూడండి. భక్తులు నన్ను సేవించిన రీతిని అనుగుణంగా నేను వారిని అనుగ్రహించును. మనం పరమాత్మని ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంలోనే కనిపిస్తారు. మనకి రాముడంటే ప్రీతి రాముడిలాగా కనిపిస్తారు. కృష్ణుడంటే ప్రీతి కృష్ణుడిలాగే కనిపిస్తారు. మనకి ఎవరి మీద అచంచలమైన విశ్వాసం ఉందో వాళ్ళ ద్వారా జ్ఞానం అందిస్తారు. చూడండి, మనం డ్రీమ్స్ లోన తెలిసిన వ్యక్తులు వచ్చారు అంటే మాస్టర్స్ ఆ రూపంలో వచ్చారు అంటాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి మీద మనకి విశ్వాసము, ఇష్టము ఉన్నప్పుడు వాళ్ళ రూపంలో వచ్చి చెప్తే మనం వింటాము, విభేదించకుండా వింటాము. అందుకు అలా వస్తారు. అర్థమైందా? అదే ఇక్కడ చెప్తున్నా. నన్ను సేవించిన రీతినే అనుగ్రహింతును. మనుషులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా, అటు క్రిస్టియానిటీలో ఉన్నా, హిందూ ధర్మంలో ఉన్నా, లేకపోతే ముస్లింలో అయినా, ఏదైనా ఏ మార్గంలో వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు అనుసరించేది ఒకే సత్యాన్ని. ఏంటి అంటే ప్రేమ, స్నేహం, ధర్మం, అధర్మం, హింస, అహింస, ఏది అహింస, ఏది హింస, ఈ తత్వాన్నే అనుసరిస్తారు. మనుషులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరించరు. ఎటు వెళ్ళినా కూడా అన్ని పరమాత్మ యొక్క తత్వాలే, ఆ జ్ఞానమే. ఆ విషయాన్ని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమాత్మ ప్రాప్తి పొందాలి అంటే ఏం చెయ్యాలి, ఎలాగ సాధ్యం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేది ఈ 4 శ్లోకాలు 12, 13, 14, 15. ఓకే, 12, 13, 14, 15 ఈ 4 శ్లోకాలు చెప్తున్నారు చూడండి. 12వ శ్లోకంలోన అంటే మనకి 6 నుంచి 11వ శ్లోకం వరకు కూడా జన్మ పరంపర, ఎందుకు జన్మలు తీసుకోవాలి, జన్మలు ఎందుకు తీసుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ జన్మల్ని సార్థకం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత 12వ శ్లోకంలోన ఒక విషయం తెలియజేస్తారు. ఈ లోకమున కర్మ ఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు.
ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. అంటే మరి అంతా పరమాత్మ నుంచే అందుతున్నప్పుడు మరి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, ఇన్ని విధానాలు ఎందుకు, ఇన్ని లెవెల్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అనే క్వశ్చన్ మనకు వస్తుంది. దానికి ఆన్సర్, ప్రతి ఒక్కడు కూడా నిష్కామ కర్మలోకి డైరెక్ట్ గా వెళ్ళడు. ఫలితాన్ని ఆశించి ముందు కర్మలు చేస్తాడు. ఏ ఫలితాన్ని కోరి పని చేస్తుంటాడో ఆ ఫలితాన్ని వాళ్ళకి అందించడానికి దేవతలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అందుకని దేవతల్ని పూజిస్తారు. అంటే ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీకి డీన్ ఉంటాడు. ఆ డీనే అన్ని క్లాస్ రూమ్స్ లోకి వచ్చి క్లాసెస్ చెప్పరు. ఆ డీన్ కింద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉంటారు. సైన్స్ హెడ్, ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇలాగే హిస్టరీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అదేవిధంగా యూనివర్సిటీ అంటే ఏంటి, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. లా ఉంటది, కామర్స్ ఉంటది, సైన్స్ ఉంటది, సోషల్ ఉంటది, అన్ని ఉంటాయి. ప్రతి దానికి ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు. అలాగని ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్ని క్లాసులకి వెళ్తారంటే వాళ్ళ కింద కొంతమంది ఆ సబ్జెక్ట్ వచ్చిన టీచర్స్ ఉంటారు, మేము ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఉంటారు. ఎవరికి ఏది కావాలో వాళ్ళకి అది అందిస్తూ, బ్యాచిలర్ డిగ్రీలో ఉన్న వాళ్ళకి లెక్చరర్స్ వెళ్తూ, మెయిన్ సబ్జెక్టు కోర్ సబ్జెక్ట్స్ చెప్పడానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వస్తుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. అప్పుడే ఈ యూనివర్సిటీ అనే సంస్థని రన్ చేయగలరు, స్టూడెంట్స్ కి కావాల్సిన జ్ఞానాన్ని అందించగలరు. అదే విధంగా పరమాత్మ తర్వాత దేవతలు, మాస్టర్స్, హై లెవెల్ మాస్టర్స్, ఆ తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ లెవెల్ మాస్టర్స్. అంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టేజ్ అన్నమాట. ఎవరికి ఏం కావాలో, ఇప్పుడు మనం ఉన్నాము, ఒకప్పుడు భక్తిలో ఉన్నాము, ఇప్పుడు భక్తిలో ఉన్నాము. భక్తి అంటే నమ్మకమేనండి, ఇంకోటి కాదు. కేవలం నమ్మకం మాత్రమే, జ్ఞానంతో సంబంధం లేకుండా ఉత్తి నమ్మకం మీదే పూజలు చేసాము, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసాము, అది చేసాము, ఇది చేసాము, అన్ని చేసాము. ఎందుకు చేసాము? సత్యదేవుడికి వ్రతం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఓకే, నువ్వు ఏ కోరికతో చేసావో ఆ కోరిక ఆయన నెరవేరుస్తాడు. అంటే మన వ్రతంలో, మనం చేసే విధానంలో మన నమ్మకాన్ని బట్టి ఆ ఫలితం అందించబడుతుంది. ఆ ఫలితం ఎప్పుడైతే మనకు అందిందో మనకు నమ్మకం కుదురుతుంది. దేని మీద? దైవం మీద నమ్మకం కుదురుతుంది. అలాగే నమ్మి 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 ఇంకింతేనా, ఏదో కావాలి చేసాము పొందాము అయిపోయింది, మళ్ళీ ఏదో కావాలి చేసాము పొందాము, ఇంకింతేనా, ఇంకేం లేదా అని ఒక తృష్ణ మొదలవుద్ది మనలోన, ఒక సెర్చింగ్ మొదలవుద్ది. అప్పుడు జ్ఞానం వైపు వెళ్తాం. అంటే అక్కడ వాళ్ళు మన నమ్మకాన్ని నిలబెట్టారు కాబట్టి ఈరోజు మనం ఎక్కడి వరకు వచ్చాం. ఆ విషయాన్ని ఇక్కడ ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తారు, ఆ ఫలితాన్ని దేవతలు వాళ్ళకి అందిస్తారు. సిద్ధి వారికి శీఘ్రంగా లభిస్తుంది. ఎప్పుడైతే ఫలితం అందుతుందో వాళ్ళు సిద్ధి, అంటే ఓహో నిజమే, దైవం అనేది ఉంది, కావాల్సింది అందిస్తుంది అని సిద్ధి, నమ్మకం కుదురుతుంది. ఎప్పుడైతే ఈ నమ్మకం కుదురుతుందో మెల్లగా ఒక్కొక్క మెట్టు ముందుకొచ్చి జ్ఞానం పట్టుకుంటాడు, ఆఖరికి పరమాత్మని పట్టుకుంటాడు. సో అది కూడా తప్పు కాదు సుమా అని చెప్తున్నారు. స్టేజెస్, ఒక్కొక్క స్థితి, ఎవరిని తప్పు పట్టట్లా ఇక్కడ చెప్తూ 13, 14, 15 ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఈ ఎదిగే క్రమంలోన మనకి మనం కొన్ని అడ్డుగోడలు నిర్మించుకున్నాం. వీడు అట్ట, వాడు ఇట్ట, వీడి పని ఇది, వాడి పని అదని మనం ఈ సమాజము కొన్ని రాంగ్ అజంప్షన్స్, ఈ సమాజం కొన్ని రాంగ్ అజంప్షన్స్ లోకి వచ్చేసింది. ఏంటంటే చూడండి, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఇది శ్లోకం, పెద్దగా రాదు, ట్రై చేశా. చూడండి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణములను అనుసరించి వేరువేరుగా సృష్టించి తిని, ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను, శాశ్వతుడును పరమేశ్వరునైన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొనుము. ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే వర్ణాలని గుణకర్మ విభాగస్య, గుణాల్ని బట్టి కర్మల్ని బట్టి విభజించానే తప్ప జన్మని బట్టి కాదు. అంటే ఇప్పుడు మనకి ఒక పని చెయ్యాలనిపిస్తుంది. ఏంటి, చక్కగా మొక్కల్ని మట్టి తెచ్చి, గోళం పెట్టి, మట్టి తెచ్చి, మొక్క వేసి, నీళ్లు వేసి మట్టి పని చేయాలనిపించింది. నేను క్షత్రియుణ్ణి కాదు, నేను వైశ్యుణ్ణి, లేదంటే నేను శూద్రుణ్ణి కాదు, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను బ్రాహ్మణ్ణి, నేను ఆ పని చేయకూడదు అని ఏమైనా ఉందా అండి? మనకి ఏ పని చేయాలనిపిస్తే ఆ పని చేస్తున్నాం కదా. అంటే ఆ క్షణానికి, ఆ నిమిషానికి పని చేయాలనిపించింది. ఏంటి, కాయ కష్టం చేయాలనిపించింది, శరీరంతో పని చేయాలనిపించింది, శరీరాన్ని ఉపయోగించుకొని పని చేయాలనిపించింది. ఆ క్షణానికి నేను శూద్రుణ్ణి, ఆ నిమిషానికి నా గుణం ఏమంటుంది, మొక్క వేయమంటుంది.
నా కర్మ ఏం చేస్తుంది? గుణము మొక్కలు నాటమంటుంది. పని అది చెప్పింది నేను ఫాలో అవుతున్నాను కదా! ఆ పని నేను చేస్తున్నాను కదా! ఆ క్షణానికి నేను శూద్రుడిని. క్షత్రియులు. క్షత్రియుల యొక్క తత్వం ఏంటి? పోరాట పటిమ. ఏదైనా కష్టం వచ్చింది, లేదంటే ఏదైనా సమస్య వచ్చింది. ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి? నాకొచ్చిన సమస్య నుంచి నేను ఎలా బయటపడాలని చెప్పి ఆలోచిస్తారు. యుద్ధం చేయడం అంటే మనకొచ్చే సమస్యతో, మన ఇంటికొచ్చే సమస్యతో మన వాళ్ళని రక్షించడానికి రక్షణ వ్యవస్థ క్షత్రియ తత్వం. ఓకే. ఆ రక్షణ కల్పిస్తామా లేదా? ఇప్పుడు ఎవరో వచ్చారు మన ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారు, లేదంటే మనకు కొట్టడానికి పక్కింటోళ్ళే ఎవరో ఒకళ్ళు మీరెట్టాగా మరెట్టాగా అన్నారు. అప్పుడు మనల్ని మనం ఒఫెండ్ చేసుకున్నాం. వాళ్ళు విన్నారా ఓకే, వినకపోతే తలుపేసుకొని లోపలికొచ్చేస్తాం. ఇది క్షత్రియ తత్వం కాదా? ఆ క్షణానికి గుణ, కర్మ విభాగస్య క్షత్రియులం. అదే విధంగా చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఇది బ్రాహ్మణ తత్వం. ఇవి వర్ణాలు తత్వాన్ని బట్టి గాని జన్మని బట్టి కాదు. బ్రాహ్మణ తత్వం ఏంటి? నేర్చుకోవడం, బ్రహ్మచర్యం, జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఇప్పుడు తెలియని విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. అలాగని మనం బ్రాహ్మణులు కామా? అలాగని మనం జంజం వేసుకున్నామా? కాదు కదా! నేర్చుకోవడం. ఆ క్షణానికి, ఆ సమయానికి మనం కేటాయిస్తున్నాం నేర్చుకోవడానికి. ఆ క్షణంలో మన గుణం, మన కర్మ మన చేత ఏం చేయిస్తుందో ఆ క్షణానికి మనం అది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగస్య. గుణాల్ని బట్టి, కర్మల్ని బట్టి విభజించబడిందే తప్ప జన్మత బట్టి కాదు. అందుకే ఇవన్నీ చేసింది నేనే అయినా కూడా నేను అకర్తని. అంటే ఎవరికి ఏం కావాలో అందిస్తారే తప్ప ఆయన చెప్పారు, ఆయనే జన్మిచ్చారు కాబట్టి మనం చేసే ప్రతిదానికి ఆయనే కర్త, ఇదంతా ఆయన అకౌంట్‌లోకి వెళ్తది అని అనుకోవడానికి లేదు. వైశ్యతత్వం. వైశ్యతత్వం అంటే ఏంటి? సంపాదన. తెలివితేటలు. తెలివితేటల్ని ఉపయోగించి సంపాదించగలగడం. ఇది వైశ్యుల యొక్క తత్వం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు వ్యాపారం చేస్తున్నాడు. ప్రతి ఒక్కడు డబ్బులు గడిస్తున్నాడు. ఆడ, మగ తేడా లేదు. ఏ వర్ణాలు తేడా లేదు. అందరూ చేస్తున్నారు. అటువంటప్పుడు ఎలాగండి విభజించేది? కృష్ణుడు ఎప్పుడూ కూడా జన్మతః విభజించానని చెప్పలేదు. గుణాల్ని బట్టి, కర్మలు బట్టి విభజించానని చెప్పారు. ఈ విషయాన్ని ఆఖరి అధ్యాయం 18 అధ్యాయంలో ఇంకా విడమర్చి, ఇంకా లోతుగా విశ్లేషించి చెప్తారు. ఈ 13వ శ్లోకాన్ని సపోర్ట్ చేస్తూ 14, 15 ఉన్నాయి. ఓకే. చూద్దాం. ఈ సృష్టి కార్యక్రమంనకు నేనే కర్తనైనను. అంటే ఈ సృష్టి కార్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఎవరికి ఏం కావాలో మనం అప్లికేషన్ పెడుతున్నాం, దాన్ని ఆయన అందిస్తూ ఉన్నారు. శాశ్వతుడను, నిత్యం ఉన్నారు, శాశ్వతంగా ఉన్నారు. పరమేశ్వరుడు అంటే కావాల్సింది అందిస్తున్నారు. ఐశ్వర్యం ఏది కావాలంటే అది, మన సంతోషం, సుఖం ఏది కావాలంటే అది మనకి అందిస్తూ ఉన్నారు. నన్ను వాస్తవంగా అకర్తగా తెలుసుకొనుము. కావాల్సింది ఇస్తున్నాను కదా అని నేనే అన్నీ చేస్తున్నాను అనుకోవద్దు. నేను అకర్తని, నేనేమి చెయ్యట్లా. ఎందుకంటే నాలో ఇంటెన్షన్ లేదు. వీడికి ఇది కావాలి, వీడికి ఇలా చెయ్యాలి, వాడికి అలా చెయ్యాలి, వీడికి ఇది చెయ్యాలి, వీడు నా ప్రియుడు, వీడు మంచివాడు కాదు, వీడు చెడ్డగాడు, భావన లేదు. భావన లేకుండా స్వచ్ఛందంగా ఎవరికి ఏం కావాలి వాళ్ళ యొక్క కర్మ ఫలాల్ని బట్టి అందించడం నా బాధ్యత, నిర్వర్తిస్తున్నా అంతే. నేను అందులో ఇన్వాల్వ్ అవ్వట్లా అని చెప్తాను. నన్ను అకర్తగా భావించు చెప్తూ, నాకు కర్మఫల ఎందుకు అకర్త? ఇప్పుడు పరమాత్మ అకర్త ఎలాగయ్యారు? ఎలా అంటే కర్మఫలాసక్తి లేదు. నేను చేసే పనికి ఈ ఫలితం రావాలనే ఆసక్తి నాలో లేదు. కావున కర్మలు నన్ను అంటవు. అందుకని నన్ను కర్మలు అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలుసుకున్న వారు కర్మబద్ధులు కారు. ఎవరైతే పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకున్నారో వాళ్ళు ఫలాసక్తి, కర్మఫలాసక్తి ఉండదు. అందుకని కర్మలు అంటవు. అంటే పరమాత్మ ఏ విధంగానైతే తన పనులు తాను చేసుకుంటూ పోతూ ఉంటారో ఆ విధంగానే నేను నా పనులు చేసుకుంటూ పోవాలి అని అర్థం చేసుకున్నవాడు కర్మల్లో ఇరుక్కోడు. ఓకే. అంటే నువ్వు ఇలా ఉండు అని చెప్పారు మనకు ముందు. నేను అలానే ఉన్నాను కాబట్టి నేను అకర్తన కాదు. నాలాగే నువ్వు ఉండగలిగితే నువ్వు అకర్తవు కావు. నువ్వు అకర్తవవుతావు అని చెప్తున్నారు. చెప్తూ, ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వ రహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలెనే నిష్కామ భావంతో
కర్మలను ఆచరింపుము. ప్రాచీనులైన ముముక్షువులు. అర్జునుడు కూడా ముముక్షువే. ముముక్షువు అంటే మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ముముక్షువులు. రకరకాల మార్గాల్లోను. ఓకే. సో ప్రాచీనులైన ముముక్షువులు ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? పని చెయ్యకుండా పని చెయ్యను, నేను యుద్ధం చేయను అంటున్నాడు కదా. పని చెయ్యాలయ్యా. పని ఎలా చెయ్యాలి? నిష్కామంగా చెయ్యాలి. నిష్కామంగా కర్తవ్య కర్మల్ని నిర్వర్తిస్తూ ఉంటేనే ముముక్షు అవుతావు. మోక్షానికి దారి దొరుకుతుంది. ఎందుకు అంటే ప్రాచీనులైన ముముక్షులు ఇంతకు ముందు ఇప్పటి వరకు కూడా మోక్షాన్ని పొందిన వాళ్ళందరూ కూడా ఈ విధముగా అంటే నా తత్వ రహస్యమును, పరమాత్మ యొక్క తత్వాన్ని, అంటే నేను మీ అందరికీ మీరు ఇలా చెయ్యాలి అని చెప్తున్నాను కదా, నేను అలానే చేశాను. ఇప్పటికీ అలానే చేస్తున్నాను. నాకు కర్మలు లేవు, చేయాల్సిన అవసరం లేదు, జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు, అయినా కూడా నేను చేస్తున్నాను. అదే తత్వం. ఎందుకు నేను అకర్తను అంటే నాకు ఫలితం మీద దృష్టి లేదు, ఆశ లేదు, అందుకని నాకు కర్మలు అంటావు. అదే విధంగా నువ్వు ఫలితాన్ని ఆశించకుండా నీ బాధ్యత, నీ కర్తవ్యంగా భావించి కర్మల్ని ఆచరించు. నిష్కామంగా చెయ్యు, యజ్ఞార్థమై చెయ్యు. ఈ విధంగానే పూర్వం నుంచి అందరూ చేసుకొచ్చారు. మనలో ఉన్న అడ్డుగోడలు చూడండి. ఈ ఈ కులం వాళ్ళు ఇచ్చేయాలి, ఈ కులం వాళ్ళు ఇచ్చేయాలి, ఆ కులం వాళ్ళు అది చేయాలని అడ్డుగోడలు ఉన్నాయి కదా, అవన్నీ పీకేయమన్నారు. ఏదైతే అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించడంలో మనకి కలిగే ఆటంకాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తూ వస్తారనమాట. మొదటి అడ్డుగోడ ఏంటి? ఈ జన్మే సర్వస్వం సమస్తం. నో జన్మ పరంపర ఉంది. సెకండ్ అడ్డుగోడ ఏంటి? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. గుణాలని బట్టి కర్మల్ని బట్టి విభజనే తప్ప ప్రతి ఒక్క వ్యక్తి ఒక శూద్రుడు, ఒక వైశ్యుడు, ఒక క్షత్రియుడు, ఒక బ్రాహ్మణుడు, ప్రతి మానవుల్లో ఈ 4 తత్వాలు ఉంటాయి. ఈ 4 తత్వాలు ఉంటేనే ఆడు బతకగలడు. సో నువ్వు అన్నిటి యొక్క కలయికవి అని ఆ సత్యాన్ని మనకు అందించారు. అందించి ఈ తత్వరహస్యాన్ని తెలుసుకొని కర్మల్ని ఆచరించారు. ఈ సత్యాన్ని తెలుసుకొని కర్మల్ని ఆచరించారు కాబట్టి వాళ్ళకి నిష్కామ కర్మయోగం చెయ్యగలిగారు. కావున నీవు ఆ పూర్వుల వలెనే వాళ్ళలాగానే నిష్కామ భావంతో కర్మల్ని ఆచరించు. నువ్వు కూడా అదే విధంగా వాళ్ళు ఆచరించిన మార్గం, ఇప్పుడు నా మార్గాన్ని ఆచరించమనట్లా, ఇదే మార్గాన్ని ఇదే విధంగా చాలా మంది చేశారు. వాళ్ళు ఆ మోక్షాన్ని పొందారు. వాళ్ళు కోరుకున్న స్థితికి, ఆ పరమాత్మ తత్వాన్ని తనలో ఇంకించుకున్నారు, ఆ స్థితికి చేరారు. సో నన్ను ఫాలో అవ్వకపోతే వాళ్ళని ఫాలో, నీకు ఎవరిని ఫాలో అవ్వాలనిపిస్తే వాళ్ళని ఫాలో. కాకపోతే చేయాల్సింది ఏంటి? నిష్కామ కర్మయోగాన్ని కర్తవ్య కర్మల్ని నిష్కామంగా యజ్ఞార్థమై ఆచరించు అని చెప్తూ మనం ఇక్కడ ఈరోజు ఆపుకుందాం. 15వ శ్లోకం దగ్గర 2 పాయింట్స్, 2 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ కృష్ణ పరమాత్మ, థ్యాంక్ యూ సో మచ్.